వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ కామకోటిపీఠప్రభవః శ్రీ చంద్రశేఖర యతీంద్రాః సర్వమత భక్తవందిత చరణాబ్జాః జ్ఞానదాశ్చ విజయంతే. మనం కిందటిసారి క్లాసులో చెప్పుకునేటప్పుడు ఒక పురుషుడు ఒరిస్సా ప్రాంతం నుంచి, ఉత్కళ దేశం నుంచి ఒక పురుషుడు వచ్చాడు. అతను తన గురించి చెప్పుకున్నాడండి. నేను సాగర తీరంలో ఉండేటువంటి వాడిని, పురుషోత్తమ క్షేత్రము అంటే పురీ క్షేత్రము ఉన్నటువంటి ప్రదేశం అది. అక్కడి నుంచి మదమానుడు, మదము మానము అంటే గౌరవం, ఈ రెండింటినీ ఉండేటువంటి ఆ దోషములు, ఆ మదమానుడు అనేటటువంటి పెద్దల చేత నేను ఇక్కడికి మహామోహుని దగ్గరికి పంపబడ్డాను అని మహామోహుడి దగ్గరకు వచ్చాడు. మహామోహుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాశీ క్షేత్రంలో ఉన్నాడండి. కాశీ క్షేత్రంలో అతను చార్వాకుడు మొదలైనటువంటి వాళ్ళందరితో కూడుకొని ఎలాగైనా సరే శాంతిదేవిని, ఆ శ్రద్ధ, ఆమె తల్లి శ్రద్ధ, వారిద్దరినీ కూడాను భగ్నం చేసి శాంతి శ్రద్ధల ద్వారా ఉపనిషద్దేవితోటి వివేక పురుషునకు సమావేశం కలయిక లేకుండగా, వారిద్దరూ కలవకుండగా, ఎందుకంటే వారిద్దరూ కలిస్తే వారిద్దరికి ప్రబోధుడు అనేటటువంటి కుమారుడు పుడతాడు. అతను పుడితే ఇక ఈ అజ్ఞానం కానీ మహామోహం కానీ ఏవి ఉండవు. అతను పుట్టకుండగా ఉండటం కోసం మనం ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేయాలి. ప్రబోధచంద్రుడు కలగకుండా ఉండాలి అంటే ఉపనిషద్దేవికి వివేకంతో సమావేశం లేకుండా చేయాలి. వివేకమునకు ఉపనిషద్దేవికి సమావేశం లేకుండా చేయాలంటే శ్రద్ధ లేకుండా చేయాలి. శ్రద్ధ లేకుండా చేయాలంటే శ్రద్ధ కూతురుని కూడాను, అంటే శాంతిని కూడాను భగ్నం చేసి పారేయాలి అని ఈ రకంగా ఆలోచనలో ఉన్నాడు మహామోహుడు. ఈ విషయంలో చార్వాకుడితో సంప్రదిస్తూ ఉండగా ఈ మదమానుడు పంపించినటువంటి ఈ ఉత్కల దేశ పురుషుడు ఉత్తరం తీసుకొని మహామోహుడి దగ్గరికి వచ్చాడు. మహామోహుడి దగ్గరికి వచ్చిన తర్వాత అతను నిలబడి నమస్కారం చేసి, అయ్యా నేను ఫలానా ప్రదేశం నుంచి వచ్చాను, నన్ను నాకు ఈ ఉత్తరం ఇచ్చి మీకు ఇమ్మని చెప్పన్నారు అనేసరికి ఆ ఉత్తరం తీసుకున్నాడు మహామోహుడు. ఆ తర్వాత చదివాడు. దాంట్లో మహామోహుడు చదువుతున్నాడు, తనంతటి తానుగా చదువుతున్నాడు. అయ్యా మేము మదమానులము, మహామోహుడైనటువంటి ప్రభువునకు నమస్కారం చేసి మేము విజ్ఞాపన చేస్తున్నాము. ఇక్కడంతా కూడాను శుభంగా ఉన్నది. అంటే మేము చేయవలసినటువంటి ఈ శాంతికి విఘాతాలు ఇవన్నీ మేము చేస్తున్నాము. అయితే ఇక్కడ శాంతి అనేటువంటి ఆమె తమ తల్లి అయినటువంటి శ్రద్ధాదేవితో కలిసి వివేకునితో సమావేశమవుతున్నది. వివేకునకు ఉపనిషద్దేవితోటి ఏ విధంగా అయితే కలయిక కలుగుతుందో అలాంటి ప్రబోధ చేస్తూ ఉన్నది. ఆ సందర్భంలో మేము వైరాగ్యాదులందరూ కూడాను కొద్దిగా రహస్యంగా పనిచేస్తూ ఉన్నారు, కామంతో కూడుకొని అన్నారు. ఈ కామం అనేటటువంటిది ఒక ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షం అంటే మహామోహుల్లో ఉండేటువంటిది. ఉన్నప్పటికీ కూడాను ఈ కాముడు అనేటటువంటి వాడిని పట్టుకొని, అంటే కొంతమంది కోరికతో ధర్మాలు ఆచరిస్తుంటారండి. అప్పుడు ఆ ధర్మాలు ఆచరిస్తున్నప్పుడు అది ధర్మం అంతా కూడాను వివేక పక్షంలోనే ఉంటుంది. కానీ కోరిక అనే ఎప్పుడైతే ఉన్నదో అది దోషంతో కూడుకున్నది అవుతుంది అనమాట. అందువల్ల కామంతో కూడుకున్నప్పటికీ కూడా ఆ ధర్మం అనేటటువంటిది అది రహస్యం, ఒక రకంగా మనకు వైరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. అందువల్ల ధర్మానికి కామానికి విభేదం కలగజేయాలి. ధర్మం వేరు, కామం వేరు అని విభేదం కలగజేసి మనం ఉండాలి అని విషయంగా నేను అనుకుంటున్నాము అని వాళ్ళిద్దరూ మదమానములు ఉత్తరం ద్వారా మహామోహనకు తెలియజేశారండి. ఆ మహామోహుడు అది కాస్త తెలుసుకున్నాడు. అతను అన్నాడు ఆ ఉత్తరం తీసుకొచ్చినటువంటి ఆ పురుషుడితోటి, నాయన పెద్ద విషయం ఏముంది, ఈ మదమానుడు ఎంత బుద్ధి తక్కువ వాళ్ళు. ఎందుకంటే మేమంతా ఇంతమంది మహామోహులమంతా కూడా కాశీ క్షేత్రంలో నెలకొని ఉండగా, నేను నివాసం ఉంటుండగా వాళ్ళేం చేస్తారు కనుక అని చెప్పి శ్రద్ధ ఏం చేస్తుంది, శాంతి ఏం చేస్తుంది, వాళ్ళిద్దరి ద్వారా
ఏ విధంగా ఉపనిషత్ దేవికి వివేకునికి సమావేశం ఆయన కలుగుతుంది, కలిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమన్నా పోనీ వీళ్ళకి ఏమన్నా అనుకూలమా అంటే, బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితోటి ఆ సృష్టి చేసే కార్యక్రమంలో దానిలో లగ్నమై ఉన్నారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎందు ఆసక్తి కలిగి ఆ సముద్రంలోనే అక్కడ శయనంలో నిద్రపోతూ ఉన్నారు. అలాగే పరమేశ్వరుడు కాస్త ఆయన తాలూకు పార్వతీదేవి యొక్క సన్నిధానంలో ఉన్నారు. ఈ రకంగా ముమ్మూర్తులు కూడాను తమ యొక్క భార్యలతోటి వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటున్నారు మన తాలూకు శక్తి వల్ల. అంటే ఈ కామం అనేటువంటి వాడు ప్రతిపక్షి కాబట్టి మన కాముడు ఉండటం చేత ఆ కామానికి లోబడిపోయి వాడు ఉన్నారు అని ఈ రకంగా అజ్ఞానం చేత అనుకుంటున్నాడు. అందుచేత అని అప్పుడు తర్వాత వెంటనే పురుషుడితో అన్నాడండి మహామోహుడు, నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఆ ధర్మాన్ని ఎలాగైనా సరే పాడు చేయమని చెప్పు. దాన్ని ఏమాత్రం విశ్వసించకుండా ధర్మంకి ఏ విధంగా హాని కలుగుతుందో ఆ రకంగా ప్రయత్నం చేయమని చెప్పు అని ఆ మదమానాలతో తన కబురు చెప్పాడు పురుషుని ద్వారా. సరే అని అతను వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత మహామోహుడు తనలో తాను అనుకుంటున్నాడు, ఆలోచిస్తూ ఇప్పుడు ఈ శాంతిని ఎలాగైనా అడ్డుకోవాలి, మనం కాశీ క్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ శాంతి లేకుండా చేయాలి అని చెప్పి వేరొక ఉపాయం ఎందుకు మనం ఆలోచించడం, శాంతి లేకుండా చేయాలంటే శాంతికి భంగం కలిగించే వాళ్ళు ఇద్దరు ఉన్నారు మన వాళ్ళు. అంటే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మహామోహన్ పక్షంలో ఎవరు వాళ్ళు అంటే లోభము మోహము అనేటువంటి క్రోధము లోభము. మనకు కోపం ఉన్నా లోభం ఉన్నా మనసుకు శాంతి ఉండదు. అది గ్రహించాలి ముందు మనం. ఆ పాత్రల ప్రవేశం తాలూకు ప్రయోజనం చెప్తున్నాడు. శాంతి లేకుండా చెయ్యాలంటే క్రోధం ఏర్పాటు చేస్తే చాలు, లోభం ఏర్పాటు చేస్తే చాలు. శాంతి అనేటువంటిది పొరపాటు కూడా ఉండదు, శ్రద్ధ కూడా ఉండదు. శాంతి కూతురు, దాని తల్లి శ్రద్ధ. ఈ శాంతి ఉండకపోయేసరికి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండే అవకాశం లేదో ఆ తల్లి కూడా ఉండే శ్రద్ధ కూడా ఉండదు. క్రోధ లోభాలు ఉన్నప్పుడు ఈ రెండు కూడా ఉండవు అని మహామోహుడు మనసులో ఆలోచించి బయటికి అంటున్నాడు, ఎవరక్కడా అని అన్నాడు. అనేసరికి ద్వారపాలకుడు ఒకడు వచ్చి ఆజ్ఞాపయతు దేవ, అయ్యా ఆజ్ఞాపించండి అంటే వెంటనే మహామోహుడు రాజు కదండి అతను, నేను చెప్పానని చెప్పి క్రోధుణ్ణి లోభుణ్ణి ఇద్దరిని పిలవలసింది అని అన్నారు. క్రోధ లోభాలు ఇద్దరు రావాల్సింది అని అన్నారు. అంటే దేవ ఆజ్ఞాపయతి, అయ్యా తమరు ఆజ్ఞాపించినట్టుగానే చేస్తానని చెప్పి అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాడి కబురు చేశాడు. వాళ్ళిద్దరు వస్తున్నారండి. ఇప్పుడు తతః ప్రవిశతి క్రోధో లోభశ్చ, క్రోధము లోభము ఇద్దరు కూడా ప్రవేశిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా ఏంటంటే నేను ఇంతటి వాడిని ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు వాడు. అప్పుడు క్రోధం అంటున్నాడు, ఇది జెండర్ సంస్కృతంలో క్రోధ లోభ. ఆ కవికి ఎంత గొప్ప చాతుర్యమో చూడండి. సంస్కృతంలో క్రోధ అనేది లోభ అనేది పుంలింగ శబ్దాలు, అంటే పురుషవాచక శబ్దాలు. ఈ పాత్రని ఆ శబ్దాలతోటే ప్రవేశపెడతారు. అంటే ఇద్దరు పురుషులు, క్రోధ పురుషుడు లోభ పురుషుడు అని మనం అర్థం చేసుకోవడం. అతను వస్తూనే క్రోధ పురుషుడు అంటున్నాడు, శృతం మయా, నేను విన్నాను ఏమనంటే యథా శాంతి శ్రద్ధ విష్ణు భక్తయ మహారాజైన ప్రతిపక్షం ఆచరంతి. మన ప్రభువైనటువంటి మహామోహనకు వ్యతిరేకంగా శాంతి శ్రద్ధ విష్ణు భక్తి ఈ మూడు కూడాను ఫిమినల్ జెండర్స్ అండి, స్త్రీలింగ శబ్దాలు. శ్రద్ధ ఇది స్త్రీలింగ శబ్దం, శాంతి స్త్రీలింగ శబ్దం, విష్ణు భక్తి ఇది స్త్రీలింగ శబ్దం. ఈ ముగ్గురు కూడాను ప్రభువైనటువంటి మహామోహనకు వ్యతిరేకంగా ఆచరిస్తున్నారు. అంటే ఈ మూడు ఉంటుండగా మహామోహుడు అనేటువంటి మోహం ఉండటం కానీ, అజ్ఞానం ఉండటం కానీ, అవివేకం ఉండటం కానీ అవకాశం లేదనమాట. ఇలా చేస్తున్నారు. అహో మయి జీవితి కథం ఆసాం ఆత్మని నిరపేక్షతం చేష్టితం. అంటే క్రోధం అనే నేనుంటూ ఉండగా శాంతి ఎలా ఉంటుంది, శ్రద్ధ ఎలా ఉంటుంది, విష్ణు భక్తి ఎలా ఉంటుంది, ఇవి ఉండటానికి అవకాశం లేదు సమా అని తన గురించి తానుగా చెప్పుకుంటున్నాడు. తథాహి, అది ఎలా అంటే క్రోధం అంటూ ఉంటే శాంతి శ్రద్ధ విష్ణు భక్తి ఉండవు అని ఎందుకు చెప్తున్నానంటే, నేను చేసే పని మామూలుగా ఉండదు. అంధీకరోమి భువనం బధిరీకరోమి. కోపం వచ్చిందనుకోండి, వాడికి ఎదురుగా ఎవరున్నారు ఏమిటి ఏ విషయమో తెలియదండి. ఆ ఒళ్ళుపోయి తెలియనటువంటి కోపం వచ్చినప్పుడు పెద్ద భిన్న ఔచిత్యము యుక్తము అయుక్తము మొత్తం కోల్పోతాడండి. తిక్కన గారు ఒక చోట అంటారు, రహస్య ప్రకాశ విభేద విచారంబు దక్కి కీచకుండు అంటారన్నమాట.
విరాట పర్వంలో. ఆ సందర్భంలో కీచకుడు ఆ విరాట్ రాజు దగ్గరకు వచ్చి అక్కడ ద్రౌపది ఉంటే ద్రౌపదిని కాస్త కాలుతో తన్ని అవమానం చేస్తాడండి. అప్పుడు చూడండి, అంటే ఒక స్త్రీ పట్ల ఎలా ఉండాలి, ఆ సైరంధ్రి పట్ల అనేటువంటి కూడా విచక్షణ కోల్పోయి రహస్య ప్రకాశ విభేద విచారంబు దక్కి ఏది రహస్యంగా ఆడవాళ్ళతో ప్రవర్తించాలి, ఏది ప్రకాశంగా మాట్లాడాలి, ఈ విభేదం దాని తాలూకు తేడా తాలూకు విచారమే తక్కి పోగొట్టుకున్నటువంటి వాడు ఈ కీచకుండు అని అంటారనమాట. అంటే ఔచిత్యరహితంగా ఈ రకంగా ఉంటుంది. ఎందుకంటే తన మాట కాదంటే వాడు కోపం చేత కొట్టడం అనేటువంటి చేస్తాడనమాట. కోపం అంత అనర్థప్రదమైనటువంటిది లేనే లేదనమాట. అందుచేత ఈ క్రోధము తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నేను ఎంత పనైనా చేయగలను, అంధీకరోమి, కోపం వచ్చినటువంటి వాడికి ఎదురుకుండగా ఏమున్నదో కూడా చూడకుండా చేయగలను, అంధునిలాగా చేసేస్తానమాట అని. ఆ తర్వాత భువనం బధిరీకరోమి, ఈ లోకమంతా కూడాను బధిరీకరోమి, ఏదైనా మంచి మాట మనం కోపంగా వచ్చిన వాడికి ఒరే అలా కాదురా అలా కాదురంటే వాడు కోపం చెప్పా వీటిలో నువ్వు దానికి చెప్పేదని చెప్పి బ్రహ్మాండంగా అల్లరి చేస్తుంటాడు. భార్య మీద ఘాయిత్యం చేసేవాడు కానీ, పిల్లల మీద ఘాయిత్యం చేసేవాడు కానీ, అవతల వాడి మీద ఘాయిత్యం చేసేవాడు కానీ బలిష్ఠుడై. అలాంటప్పుడు వాడు మనం చెప్పిన మాట వినను కూడా వినడు. అంటే నేను ఎంతటి వాడినంటే వాడి కళ్ళుంటవి చూడకుండా చేసేస్తాను, వాడికి చెవులుంటవి మంచి మాటలు ఎవరన్నా చెప్తే వినకుండా చేసేస్తాను. ధీరం సచేతనం అచేతనత అన్నయామి, మంచి బుద్ధిమంతుడు కానీ సచేతనం మంచి షార్ప్గా ఉండేవాడు, కానీ వాడికి కోపం తెప్పించడం ద్వారా వాడిని అచేతనత అన్నయామి, వాడు చైతన్యం లేకుండా ఒక జడమైపోయేట్టు చేసి పారేస్తాను. ఈ రకంగా నేను చేసే పని ఇలా అలా ఉండదు అనమాట. వాడికి ఏ ఇంద్రియములు చక్కగా ఉన్నా అవి కాస్త పని చేయకుండా చేసి పారేయగలను నేను. కృత్యం నపశ్యతి, ఎందుకంటే నేను గనక ఉన్నట్లయితే ఇది చెయ్యవచ్చు చెయ్యకూడదనే వివేకాన్ని కాస్త పోగొట్టేస్తాను. కృత్యం నపశ్యతి. అలాగే నయేన హితం శృణోతి, వాడిని అంధీకరోమి అన్నాడు కదండి, బుద్ధివాడిని చేస్తాను అంటుంటే వాడు ఏం చెయ్యాలో అది చేయకుండా చేసేస్తాను, ఏది చూడాలో అది చూడకుండా చేసేస్తాను. కృత్యం నపశ్యతి నహిత ఏన హితం నశృణోతి, ఎవరన్నా హితం చెప్తే అది విననే వినడు, అంటే బధిరీకరోమి, చెవిటి వాడిని చేసేస్తాను. ధీమాన్ అధీతమపి నా ప్రతిసందధాతి, బుద్ధిమంతుడైనటువంటి వాడు బాగా గొప్పగా చదువుకున్నాడు, కోపం తెచ్చుకోకూడదు, కోపాన్ని జయించాలనైనా ఎన్ని జయించినా సరే ఉపయోగం లేదు, కోపాన్ని జయించకపోతే అది ఏమాత్రమూ ఉపయోగం లేదు. ఎందుకంటే నరనారాయణ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఆయన భగవంతుని యొక్క అవతారాల్లో ఏ అవతారం చాలా గొప్పదయ్యా అంటే కోపాన్ని జయించిన అవతారం గొప్పది. నరనారాయణ యొక్క తపోభంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసుల్ని పంపిస్తే ఆ అప్సరసులందరూ కూడా వచ్చారు, నరనారాయణ యొక్క తపస్సులు ఏమీ చేయలేకపోయారు. అప్పుడు ఆయన ఏం చేశారు, వచ్చిన వాడిని నిరుత్సాహంగా పంపించడానికి చెప్పి నేను తొడ దగ్గర ఇట్లా గట్టిగా కొట్టుకున్నారు నారాయణ మహర్షి. కొట్టుకోగానే అందులో నుంచి ఊర్వశి వచ్చింది, ఊరు భాగంలో నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి. అంటే మీరు తెచ్చినటువంటి అప్సరసులు నా యొక్క బ్రహ్మచర్యాన్ని కానీ నా యొక్క మనస్థైర్యాన్ని కానీ ఏమీ చేయలేరు, మీరు వచ్చారు కాబట్టి మీకు ఏదో ఒక కాంతిగా ఇవ్వాలి కాబట్టి మీకంటే సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీని నేను సృష్టిస్తున్నాను అని చెప్పి ఊరు భాగంలో నుంచి ఊర్వశిని సృష్టించి ఇచ్చారు. అంటే ఆయన ఎటువంటి స్థితి గల వ్యక్తి అంటే ఈ హావభావములకు ఈ చేష్టలకు లోపడకుండా ఉన్నారన్నమాట. ఇది మహనీయుని యొక్క స్థితి. అందుచేత కృత్యం నపశ్యతి, అజ్ఞాని అయినటువంటి వాడు, కోపం చేత ఆవృతుడైన వాడు, ఆవరింపబడ్డవాడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చూడలేడు. అలాగే ఎవరన్నా హితం చెప్పబోతే హితం నశృణోతి, హితాన్ని విననే వినడు. ధీమాన్ అధీతమపిన ప్రతిసందధాతి, ఎంతో బుద్ధిమంతుడు, ఎంతో చదువుకున్నవాడు, కానీ అది కోపం వచ్చే సమయంలో అది గుర్తు రాదండి. నా ప్రతిసందధాతి, పొరపాటును కూడా గుర్తు తెచ్చుకోవడం. మనం ఇంత శాస్త్రం చదువుకున్నాం, అన్నిటికంటే అనర్థం కోపం అని అనేక రకములుగా కోపనింద చేశారు, అది ఉండకూడదు అని ఏమన్నా అనుకుంటాడా? అనుకోడు. ఆ కోపాన్నే గుర్తుపెట్టుకొని ఆ ద్రోహాన్ని ఇంతదాన్ని అంతదాగా చేసుకొని బాధపడిపోతూ ఉంటాడు. ఇదల్లా నా ప్రభావం సుమా అనుకుంటున్నాడండి క్రోధ పురుషుడు. ఇంత లోపల లోభ పురుషుడు తన గొప్పతనాన్ని కూడా చెప్పాలన్నమాట. ఇందుకోసం నువ్వు ఇంత చేస్తావు నేనేం చేస్తానో చూడు ఆయన అని ఆ లోభము క్రోధంతో అంటున్నాడు. అయ్యే మధుపగృహీత మనోరథ సరితు పరంపారమేవ తావన్న తరిష్యంతి. నీవు ఎలా చేస్తావు, నేను చేసేది ఏంటంటే మధుపగృహీత, నేను పట్టుకున్న వాళ్ళు, అంటే లోభంతో కూడుకున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే మనోరథ సరిత్ పరంపారమేవ తావన్న తరిష్యంతి. వాళ్ళ కోరికలు అనేటటువంటివి అయితే ఉందో
ఆ కోరికలు అనేటువంటి నది తాలూకు ఒడ్డును అవతల ఒడ్డును వాడు దాటలేరు. అంటే కోరికలు తీర్చుకోలేరు. తీర్చుకుంటూ ఉంటే ఇంకా కోరికలు పుట్టేట్టు చేస్తాను నేను. ఇది ఆశ తాలూకు లక్షణం అన్నమాట. లోభము ఎంత అంటే ఏకీ దశవాంఛతి. ₹1 ఉన్నవాడు 10 రూపాయలు కోరుకుంటాడు. దశ కలిగినటువంటి వాడు శతి ₹100 కావాలనుకుంటాడు. శతి సహస్రం. 100 ఉన్నటువంటి వాడు 1000 కోరుకుంటాడు. సహస్రం కలిగిన వాడు 1,00,000 కోరుకుంటాడు. 1,00,000 వాడు 1,00,00,000 కోరుకుంటాడు. 1,00,00,000 వాడు అర్బుదములు అనేక కోట్లు కోరుకుంటాడు. ఆ కోరుకున్నటువంటి వాడు అంతకంటే మండలాన్ని కోరుకుంటాడు. తర్వాత మండలం కోరుకున్నటువంటి వాడు ఒక రాజ్యమే వరం భారతవర్షాన్నే కోరుకుంటాడు. అది ఉన్నటువంటి వాడు ప్రపంచం మొత్తాన్నే కోరుకుంటాడు. ఆ ప్రపంచం మొత్తం కోరుకున్నటువంటి వాడు లోకాలోకాలంటూ కూడా కోరుకుంటాడు. ఆశాయాహ అంతం కేకతాహ. ఆశ చాలు అనుకున్నటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అన్నారు. లేనే లేదనమాట. అందువల్ల ఆ ఆశాస్వరూపం ఏది అంటే లోభం. ఇది నాకు ఉండాలి 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 అని కోరుకుంటారు అన్నమాట. ఆ మాట చెప్తున్నాడు. మధుప గృహీతాహ. క్రోధ పురుషుడితో అంటున్నాడు లోభ పురుషుడు. అయ్యే ఏమో నేనేం చేస్తున్నానంటే మధుప గృహీతాహ అంటే లోభం చేత ఆవరింపబడినటువంటి వాళ్ళు మనోరథ సరి పరంపారమేవ తావన్న తరిష్యంతి. కోరికలు అనేటటువంటి ఒక నది తాలూకు ఆవలి ఒడ్డుకే వెళ్ళలేరు వాళ్ళు. ఎందుకని కిం పునః శాంత్యాదీం చింతయిష్యంతి. అనవసరంగా మన ప్రభులు వారు శాంతి శ్రద్ధ విష్ణు భక్తి వీళ్ళ గురించి ఆలోచిస్తుంటారు ఏమిటి? అసలు అనవసరం. ఎందుకంటే నేను వెళ్ళి ఏ వ్యక్తిని ఇక్కడ కాశీలో అందరిని ఆవరించానుకో అందరూ కూడా ఏమవుతారు? ఆశ చేత నిండిపోతారు. ఆశ కలిగినప్పుడు వాళ్ళకి శాంతి ఉండదు, పొరపాటు కూడా ఉండదు, శ్రద్ధ ఉండదు, విష్ణు భక్తి సమస్య లేదనమాట. అందువల్ల నేను ఈ రకంగా నేను వచ్చినట్టయితే లోభం వస్తే చూడండి, మనం నీతి శాస్త్రంలో చెప్తుంటారు తథాపి రామో నులుభే మృగాయ. ఆయనకి తెలియదా? రామచంద్రమూర్తికి తెలియదా? ఆయన కావ్యాలు చదువుకోలేదా? ఏ కావ్యంలోనైనా బంగారు లేడి ఉన్నది అన్న మాట విన్నారా? ఇన్ని వేల కావ్యాలు ఉంటే కావ్యాలు ఎక్కడైనా ఒక బంగారు లేడి ఉండటం విన్నారా? లేదు కదా. అసంభవం హేమమృగస్య జన్మ. బంగారు లేడి ఉండదు అన్నటువంటి విషయం తెలుసు, రామచంద్రమూర్తికి తెలుసు, అన్ని చదువుకున్నారు కాబట్టి. తథాపి అయినప్పటికీ రామో లులుభే మృగాయ. ఆ బంగారు లేడిని సీతమ్మ వారు చూపించగానే ఠక్కున ఆయన మహానుభావుడు వెళ్ళిపోయారు. ఎందుకయ్యా అంటే లులుభే లోభమును చెందెను. దేని కొరకు? బంగారు లేడి కొరకు. ప్రాయ సమాపన్న విపత్తి కాలే. సామాన్యంగా ఆపత్తి వచ్చిన సందర్భంలో మహాత్ముల యొక్క బుద్ధి కూడా విపరీతం అయిపోతూ ఉంటుంది. ధియోపి పుంసాం మలినా భవంతి. వివేకులైనటువంటి పురుషుల యొక్క బుద్ధి కూడా మలినమైపోతుంది ఆపత్తు వచ్చే సమయంలో. లేకపోతే రామచంద్రమూర్తి అంటే సాక్షాత్తు అవతార పురుషుడు. సీతమ్మ వారు చెప్తే మాత్రం ఆయనకి ఓ సీత ఇది రాక్షసుడు అంతే తప్ప అసంభవం బంగారు లేడు ఉండదు, నేను వెళ్ళను అని చెప్పవచ్చుగా. చెప్పలేదు. తథాపి రామో లులుభే మృగాయ అని లోభాన్ని పొందారు అని ఒక మాట చెప్తారు. అది వారిని అభిశంసన చేయటం కాదు రామచంద్రమూర్తిని. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆకర్షణీయమైనటువంటి వస్తువు, లోకోత్తరమైన వస్తువు ఉంటే దాని పట్ల వెళ్ళవచ్చా కూడదా అని విచారణతో కూడుకుని ఉండాలి. వివేకాన్ని కోల్పోకూడదు అని చెప్పడం కోసం ఆ మాట చెప్తారు. లోభం అనేది ఎంత పని చేస్తుందంటే మనకున్న వివేకం మొత్తాన్ని కాస్త పోగొట్టేస్తుంది. ఇప్పుడు చెప్పిన రామచంద్రమూర్తి ఉదాహరణలాగా చెప్పినట్టుగా అవుతుంది అని మనల్ని హెచ్చరిక చేయడం కోసమే తప్ప రామచంద్రమూర్తిని క్రిందు చేయడం అనేటువంటిది అభిప్రాయం కాదు. అహినిందా న్యాయం అంటుంటారు అన్నమాట. కాబట్టి ఒకళ్ళని మనకు చెప్తుంటే రామచంద్రమూర్తి గురించి చెప్తే ఆయన్ని నిందించడమో లేకపోతే ఆయన తక్కువ చేసి చెప్పడం కాదు తాత్పర్యం. మనకున్నటువంటి దోషాన్ని మనం నివారించుకోవడానికి చేయవలసిన ప్రయత్నాన్ని తెలియజేయడం కొరకు మాత్రమే ఈ శ్లోకాలు ఇలా గ్రహించాలి. అందుచేత ఇప్పుడు ఈయన అన్నాడు శాంత్యాదుల యొక్క విశేషం ఏముంది కనుక నేనంటూ లోభం అనేటువంటిది ఆవరించి ఉన్నట్లయితే ఏ వ్యక్తుల్ని ఆవరించిందో వారికి శాంతి, శ్రద్ధ, విష్ణు భక్తి ఇత్యాదులు లేనే లేవు. నీ దాకా కలే నేనున్నానయ్యా చాలు అన్నాడు అనమాట. అంటే నేను అంత పని చేయగలను. ఆయన క్రోధం అంటే నేను కూడా అదే పని చేస్తాను, నేనుంటే చాలు, నువ్వు కూడా అక్కర్లేదులే అని అన్నాడు అని చెప్తూ ఒక మాట శ్లోకం చెప్తున్నా. సంచేతే మమ దంతిన మదజల ప్రమ్లాన గండస్థలాః వాతవ్యాయత పాతినశ్చ తురగాః భూయోపి లప్స్యే పరాన్ ఏతల్లబ్ధం ఇదం లభే పునరిదం లబ్ధాధికం ధ్యాయతాం చింతాజర్జర చేతసాం బతనునాం కానామ శాంతే కథ. ఈ శాంతి ఏముంటుందయ్యా? నన్ను గురించి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి సంచేతే మమ దంతిన, నా దగ్గర ఏనుగులు ఉన్నవి.
పెద్ద పెద్ద గుర్రాలు ఉన్నవి. ఇవంతా ఉంటున్నాయి. అంటే ఆశ అనేటటువంటి ఒక ఏనుగు, ఆశ అనేటటువంటి లోభం అనమాట. ఆ ఆశ అనేటువంటి గుర్రములు ఇవన్నీ బాగా ఉన్నవి నా దగ్గర అని చెప్పి. మమదంతిన మదజల ప్రమ్లానగండ స్థల, అంటే ఏనుగులకు చక్రి భాగం నుంచి స్వేదంలాగా ఒక మదజలం ఉంటుందన్నమాట. ఆ మదజలం ఎల్లప్పుడూ కూడాను కలిగినటువంటి మదపుటి ఏనుగులు ఉన్నవి నా దగ్గర. మమ దంతిన, ఆశ లోభము అనేటువంటి దంతి అంటే ఏనుగులు ఉన్నవి. అందుచేత వాతవ్యాయుతపాతినశ్చ త్వరగాహ భూయోపి లప్స్యే పరాన్. ఇంకా నా దగ్గర ఇంకా గుర్రాలు ఉన్నవి. అది ఎటువంటివి అంటే వాయువేగాన్ని మించిన వేగంతో పరిగెత్తగలిగేటువంటి గుర్రములు ఉన్నవి. అంటే అంత వేగంగా వెళ్ళేటువంటి ఆశలు, విని లోభాలు విని కూడా ఉన్నవి. అని అది ఏమిటి చేస్తావు? విని ఆ ఏనుగులుంటేనో గుర్రాలుంటే ఏతల్లబ్ధం, ఇది నేను దీనివల్ల నేను ఆశపడి తిరిగి 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 ఇది నేను పొందాను. ఇదం పునః లభే, దీన్ని మళ్ళా పొందుతున్నాను తర్వాత తొందరలోనే. తర్వాత ఇంకా మనం పొందవలసిన లప్స్యే, ఇంకా పొందవలసింది కూడా చాలా ఉంది అని ఈ రకంగా ధ్యాయతాం, ధ్యానం చేస్తూ ఉంటే చింత అలా చేస్తూ చేస్తూ ఎవరయ్యా అలా ధ్యానం చేసేవాళ్ళు, ఇది వచ్చింది, ఇది వస్తున్నది, ఇది ఇంకా మనం సంపాదించాలి అని ఈ రకంగా నిరంతరం చింతన చేసేటువంటి వారికి చింత జర్జర చేతస, నిరంతరం ఆలోచన. రూపాయి ఉన్నవాడు ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలని వాడు నిరంతరం ఆలోచిస్తూ చింత చేత జర్జర అంటే జీర్ణమైపోతున్నటువంటి మనస్సు కలిగినటువంటి వారికి, అటువంటి మానవులకు కానామ శాంతే కథ, శాంతి అనేది ఎక్కడ ఉంటుంది నాయన, అందువల్ల శాంతి ఉండనే ఉండదు అని లోభ పురుషుడు క్రోధ పురుషుడితో తన గొప్పతనాన్ని చెప్తున్నాడు. అప్పుడు అయితే ఇంతలోపల మళ్ళా క్రోధ పురుషుడు అంటున్నాడు, ఏమయ్యా మిత్రమా, నీ ప్రభావం సరే, నా ప్రభావం సరిగ్గా విన్నావు, తెలుసుకున్నావా నువ్వు? విదిత త్వయా మత్ప్రభావ, నీ చేత నా ప్రభావం సరిగ్గా తెలియబడిందా లేదా? ఎందుకంటే నేను క్రోధం అనేవాడు ఏం చేశానంటే సంబంధం లేకపోయినా విపరీతంగా నిష్కారణంగా చంపడం మొదలు పెడతాడు. వాడు పాపం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అంటే రాష్ట్రం పుత్రమఘాతయతో సురపతి, తత్వగుణ ప్రధానమైనటువంటి ఇంద్రుడు లాంటి వాడు త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి వృత్రాసుని కాస్త చంపేట్టు చేశాను. ఏం చేత? కోపం చేత అనమాట. ఈ కోపం ఉండడం చేతనే చంపడం జరిగింది. ఈ కోపం ఉండడం చేత అంటే నేను ఉండడం చేత ఆ సురపతి వంటి వాడు, అంటే సాక్షాత్ సత్వగుణ సంపత్తి గలవాడు హఠాత్తుగా తనకు ప్రాణభయం వచ్చేట్టుగా చేసి ఆయన చేత నేను చంపించేశాను ఆ వృత్రాసురుని. ఒక బ్రహ్మహత్య చేశాడంటే అందుచేత త్వాష్ట్రం వృత్రం అఘాతయత్ సురపతి, సురపతి కాస్త ఆ రకంగా చంపేట్టు చేశాను. ఇంద్రుడు కాస్త వృత్రాసురుని చంపేట్టు. వృత్రాసురుడు బ్రహ్మహత్యా దోషం పట్టింది ఇంద్రునకు, అలా చేశాను. అలాగే చంద్రార్ధచూడ అచ్ఛినతో దేవ బ్రహ్మశర, కాశీఖండంలో వస్తుంది. పరమేశ్వరుడు కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క శిరస్సును ఛేదించారు. ఆ బ్రహ్మహత్యా దోషము ఆయనకి నిరంతరము ఆ చేతి యందు ఒక బ్రహ్మ యొక్క కపాలమే చేతులు ఆయనకి నిరంతరం ఉండేట్టుగా చేసింది. అందువల్ల ఆ బ్రహ్మ అది పరమేశ్వరుడికి ఎలా చేశారు? కోపం చేతనే చేశారు. అందువల్ల ఆ కోపం ఏం చేస్తుంది అంటే ఇంద్రుడు లాంటి వాడి చేత త్వష్ట ప్రజాపతి కుమారుడు యొక్క ఆ వృత్రాసుని యొక్క వధ చేయడం జరిగింది. అలాగే పరమేశ్వరుడు కూడా కోపం చేత బ్రహ్మ యొక్క శిరస్సును కాస్త ఛేదించాడు త్రిశూలం చేత. అలాగే వశిష్ఠ తనయాన్ ఆఘాతయత్ కౌశిక, వశిష్ఠుల వారి యొక్క కుమారులను విశ్వామిత్రుల వారు సంహారం చేశారు. వాళ్ళు దగ్ధం చేసి చనిపోయేట్టు చేశారు. ఇది ఎలా చేశారు? విశ్వామిత్రుల వారు కోపం తెప్పించి నేను చేశాను ఇదంతా. కాబట్టి విద్యావంచపి కీర్తిమంచపి సదాచారావదాతాన్యపి ప్రోచ్చైః పౌరుషభూషణాన్యపి కులాని ఉద్ధర్తమీశ క్షణాత్. కాబట్టి ఈ ముగ్గురు ఉదాహరణలు నేను తాత్కాలికంగా చెప్పాను. నేను కోపం అంటూ వచ్చిందనుకో, కోపం కలిగినటువంటి అది వచ్చేసరికి విద్యావంతులైన కీర్తిమంతులైన గొప్ప సదాచారం చేత పరిశుద్ధులైనప్పటికీ కూడా, పురుషోత్తములైనప్పటికీ కూడా ఆయా వంశాలని మొత్తం నామరూపాలు లేకుండా చేయటంలో నేను సమర్థుడను. అంటే కోపము సమర్థవంతమైనది అని కోపం మళ్ళా తన యొక్క అతిశయాన్ని మళ్ళా లోహ పురుషులకు చెప్తున్నాడు. విద్యావంచపి కీర్తిమంచపి కులాని, విద్యావంతములైనటువంటి కులములు
కీర్తి కలిగినటువంటి కులములను సదాచారావదాత అని చెప్పి, అంటే శాస్త్రోక్తమైనటువంటి ఆచారము చేత పరిశుద్ధులైనటువంటి వాళ్ళని కూడా ప్రోత్సై పౌరుషభూషణ అని చెప్పి, గొప్ప పురుషభూషణములు అంటే పరాక్రమంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క కులములను ఉద్ధర్తమీశ క్షణాత్, ఎంతో మనం ఎక్కడెక్కడో చూడక్కర్లా, కొన్ని మన కుటుంబాల్లో మనం చూసుకుంటే కూడా ఓహో మన వాళ్ళు ఇంత వివేకాన్ని కోల్పోయారు, మనం ఇలా ఉండకూడదు. ఇవన్నీ ఏమిటంటే రామాయణం చదివిన తర్వాత ఎలా ఉండాలంటున్నారు, రామాదివద్వర్తితవ్యం రావణాదివతు. అందులో శత్రు పాత్రలు చూస్తున్నారు, మనము నాయక పాత్రలు చూస్తున్నాము. ఎలా ఉండాలి అంటే రామాదివత్, రామచంద్రుని వలె ఉండవలే, సుగ్రీవుని వలె ఉండవలే, అలాగే విభీషణుని వలె ఉండవలే అని ఈ రకంగా యోగ్యమైన పాత్రల యొక్క స్వరూపాన్ని మనం గ్రహించాలి. రావణాధిపతు, రావణుని వలె ఉండకూడదు, కుంభకర్ణుని వలె ఉండకూడదు, అలాగే వాలి వలె ఉండకూడదు అని నా ప్రతి నాయక పాత్రను ఆయన సమర్థించే పాత్రలాగా ఉండకూడదని ఆదిపదం చేత మనం అలా తీసుకుంటుంటాం. అంటే ఏది తీసుకుంటే హానికరమో, ధర్మమునకు గ్లాని కలుగుతుందో, ధర్మమునకు కష్టం కలుగుతుందో అలాంటి పాత్రల్ని మనం ఎక్కువగా పోషించకూడదు, దాన్ని ఎక్కువగా దాన్ని ఆదరించేటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. అందుచేత ఇది చెప్తున్నారన్నమాట. అయినా ఇలా పౌరుషభూషణ కులాంజుద్ధర్తమీశ అన్నమాట. ధర్మం చేత నేను క్రోధం చేత నేను ఇంత ధర్మానికి హాని కలగజేసేటువంటి సామర్థ్యం కలవాణ్ణి, ఎంత చదువుకున్న వాడినైనా సరే నేను పడవేసేస్తాను సుమా అని చెప్పి. అందుకోసమని పండిత కుటుంబంలో కూడా ఒక చోట నేను చిన్నప్పుడు విన్నాను, ఇద్దరు మహాపండితులు, ఒక తండ్రి గారి కుమారులు ఇద్దరు మహాపండితులు, సామాన్యమైనటువంటి వాడు కాదు. అలాంటి వారు తండ్రి గారు పోగానే కడేబరం ఉంటుండగానే వాళ్ళిద్దరు కొట్టుకునే దాకా వచ్చింది అన్నారు. అంటే అది అది అనకూడదు అసలు వాస్తవంగా, ఎందుకంటే అంతకంటే హీనములైన విషయాలు మన సమకాలంలో మనం ఎన్నెన్నో చూస్తుంటాం. ఈ మామూలుగా చూడడం అది భయంకరంగా అనమాట. వినకూడని మాటలు, అరుంతమైన మాటలు. ఇప్పుడే విన్నావయ్యా పిచ్చివాడ, ముందు చాలా ఉంది. ఇది మామూలుగా ఇది ఏబిసిడిలో ఉన్నావు, జడ్డు దాకా వెళ్ళాలి, ఆ లోపల చాలా చూస్తావు నాయన అంటుంటారు అనమాట. అందుకోసమని ఈ ధనప్రయుక్తమైనటువంటి ఆశ, లోభము ఎప్పుడైతే తిరగపోయిందో వచ్చే క్రోధము, ఆ క్రోధంలో జరిగేటటువంటి అనర్థములు, ఇవన్నీ ఎన్నో భయంకరమైనటువంటి సన్నివేశాలు. అందుచేత ఈ మాటలన్నీ కూడా ఈ మహనీయులు ఇదంతా కూడా మనకు ఎటువంటివి అంటే మనం జ్ఞానం కలిగి జాగ్రత్తగా ఉండడం కోసం ఇవి సహకరించేవి. వీటిని కూడా శత్రువులాగా చూడకూడదండి. వీటి వల్ల కలిగే అనర్థాన్ని తెలుసుకొని వీళ్ళు కూడా మనకు గురువులు, నివృత్తి రూపమైన ధర్మాన్ని బోధించే గురువులు. ఇలా ఉండకూడదు, వీళ్ళని చూసి లోభం చేత ఇలా ఉండకూడదు, క్రోధం చేత ఇలా ఉండకూడదు అని తెలుసుకోవడం కోసం వీళ్ళు కావలసిందే. ఎందుకంటే మనం ఏదైనా ఒక జపం చేసుకునేటప్పుడు, అనుష్ఠానం చేసుకోవాలి పొద్దున్నే లేచి అనుకున్నప్పుడు ముందు మనం అవతలకు వెళ్ళి రావాలి. అంటే ఏంటి, మలమూత్రోత్సర్జన చేసి తర్వాత స్నానం చేయాలి. అంతే తప్ప స్నానం చేసిన తర్వాత మధ్యలో హఠాత్తుగా లేచి మళ్ళా స్నానం చేసి ఇంత చేయకూడదు. ఎందుకంటే ఈ మలమూత్రోత్సర్జన చేయడానికి కొద్ది ఆలస్యమైనా సరే దాన్ని ఉపేక్షించాలి, ఆగాలి. అది అయిన తర్వాతనే స్నానం చేయాలి. అంటే అదేమవుతుంది, మరి దేవతార్చనకి దానికి ఆలస్యమైనది కదా. ఆలస్యం కాదు నాయన, ఇది భగవత్ సంబంధమైన పూజకు విఘాత కలిగించేవి కాబట్టి వీటిని కూడా విసర్జించిన తర్వాతనే మనం చెయ్యాలి. అది కూడా దేవతా పూజకి అంగమే అవుతుంది తప్ప దానికంటే మనం కార్యాధిక్రమణ చేసినటువంటి భంగం మాత్రం కాదు సుమా అని కూడా శాస్త్రంలో చెప్పున్నారు. అందువల్ల అది కూడా భగవదర్చనకు అంగభూతమైనటువంటి విషయమే ఆ కార్యక్రమం కూడా అని అంత జాగ్రత్తగా మన శాస్త్రంలో చెప్తున్నారండి. అందుకని శత్రుపక్షాన్ని ఎంత జాగ్రత్తగా నిగ్రహించుకుంటూ రావాలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ క్రోధ పురుషుడు, నేను ఇంత పని చేస్తాను. ఉత్తమ వంశంలో ఉన్న వాళ్ళకు కూడా క్రోధం చేత ఎంతో చదువుకొని ఉండవచ్చు, కానీ క్రోధం ఆవేశం ఎప్పుడైతే వచ్చిందో వాడు కాస్త ఎంతెంత మాటలో ఎంతెంత పనులు చేస్తూ ఉంటారు. అప్పుడు లోభ పురుషుడు అంటున్నాడు. ఇంత లోపల తృష్ణ అని ఒక ఆమెను పిలిచారు. తృష్ణ అంటే ఆశని పిలిచాడు. లోభం అంటే ఆశ ఉంటుందండి. ఈ తృష్ణ అనేటువంటి ఆమె స్త్రీ. తృష్ణే ఇతస్తావత్, అమ్మా తృష్ణ ఇట్రా అని పిలిచాడు అనమాట. అనేసరికి ఆ తృష్ణ ఇతనికి సన్నిహితమైనటువంటిది అనమాట. అంటే లోభం ఉన్న చోట ఆశ ఉంటుందన్నమాట. లోభమునకు ఆశకు ఒక సంబంధం ఉంటుందన్నమాట, నాయక సంబంధం లాగా అనమాట. ప్రియే, ఇంత లోపల లోభ పురుషుడు అంటున్నాడు, ప్రియే శ్రూయత. ఆ తృష్ణను గురించి లోభం అంటున్నాడు, ఓ ప్రియురాలా విను. ఏమిటంటే క్షేత్ర
గ్రామ వన అద్రి పత్తన పుర ద్వీప క్షమామండల ప్రత్యాశాయత సూత్రబద్ధ మనసాం లబ్ధాధికం ధ్యాయతాం కృష్ణే దేవి ఇది ప్రసీదసి తనోషి అంగాని తుంగాని చేత్ తద్భోః ప్రాణభృతాం కుతస్యమకథ బ్రహ్మాండ లక్షైరపి. మహానుభావుడు చెప్తున్నారు చూడండి, కృష్ణమిశ్రుడు రాసిన ఆయన ఎన్ని ఏ దోషం తీసుకుంటే దాని లక్షణం ఏమిటో, ఏ గుణం తీసుకుంటే దాని లక్షణం ఏమిటో వరుస జాగ్రత్తగా చెప్తున్నాడు. మనకు చదువుకుంటే వస్తుందండి, కానీ ఆ కూర్పు రాజు చూశారో లేదో. అందుచేత ఎంత మహనీయుడైనటువంటి వాడు చెప్తున్నారు. నేనా క్షేత్ర పొలము, గ్రామములు, వనము, అద్రి అంటే పర్వతములు, పత్తన పర్వతంలాగా ఉన్నతమైనటువంటి కోటలు మొదలైనటువంటి అనమాట. పత్తన పట్టణముల కంటే పెద్దవి పురముల కంటే పెద్దవి ద్వీపములు, ద్వీపం కంటే చాలా పెద్దది క్షమామండలం, భూమండలం. వీటిలన్నింటినీ అంటే ఇది కలిగిన వాడు దాని తర్వాత అలాగనమాట. ముందు 4 ఎకరాల పొలం కలిగినటువంటి వాడు దాంతో తృప్తి పడక క్షేత్రం నుంచి గ్రామంకి వెళ్తాడనమాట. ఆ గ్రామం దగ్గర సరిపోకుండా అక్కడి నుంచి ఒక వనం, పెద్ద వనానికి ఆక్రమించేసుకుందామని అనుకుంటాడు, అడవిని మొత్తాన్ని కూడాను. అంతటితో ఆగక పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా దాన్ని కూడా ఆక్రమించేసుకుందాం అనుకుంటాడు. దాంతో ఆగకుండగా పట్టణాల దగ్గరికి వెళ్తాడు. పట్టణం దగ్గర కూడా ఆగకుండగా పురములు, దానికంటే విశాలమైన ప్రదేశం, పురాల దగ్గరికి. పురము కూడా వచ్చిన తర్వాత దాంతో సంతోషపడక ద్వీపాల దగ్గరికి వెళ్తాడు. ఇటుపక్క అటుపక్క నీరు ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి భూమి ప్రదేశం అంతా కూడా దీపమై ఉంటుంది అనమాట. ఇప్పుడు మన జంబూ ద్వీపం అంటున్నారు కాబట్టి. అందుచేత ఈ ద్వీపమందు ఈ రకంగా క్షమామండల భూమండలం, ఈ భూమండలం మొత్తాన్ని కూడాను కోరుకుంటారన్నమాట. ఈ విధంగా ప్రత్యాశాయత సూత్రబద్ధ మనసాం, ఈ విధంగా ఆశ చేత, ఆశ అనే తాడు చేత కట్టివేయబడినటువంటి మనస్సు కలిగిన వారి యొక్క వాళ్ళకి లబ్ధాధికం ధ్యాయతాం, వాళ్ళకి ఉన్నదానికంటే ఇంకా అధికంగా ఉండాలి, ఇంకా ఉండాలని తపన పడుతూ ఉంటారు. ఎవరు? లోభగుణం కలిగినటువంటి వారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు ఉండాలి? ఇతని ప్రియురాలు ఉండాలి. అంటే నువ్వు ఉండాలి. నువ్వంటే ఎవరు అని అంటే చెప్తున్నారు అన్నమాట. ఆశ ఉండాలి, తృష్ణం ఉండాలి. తృష్ణ ఎప్పుడైతే ఉందో దప్పిక అనమాట, దప్పిక లాంటిది ఒక ఆశ అనమాట. ఆ ఆశ ఎవరికైతే ఉందో కృష్ణేదేవి యది ప్రసీదసి, తల్లి అమ్మా తృష్ణ, ప్రియురాలను ఉద్దేశించి చెప్తున్నాడు, ఓ తృష్ణ నువ్వు ఎది ప్రసీదసి, నీవు గనక అక్కడికి వెళ్ళి నువ్వు గనక ఉన్నావనుకో, ఎవరికైతే ఇది కావాలని ఆయన లోభగుణం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి తృష్ణ గనక ఉన్నట్లయితే, అంటే నేను ఎవరినైతే ఆక్రమించానో వారి దగ్గరకు నువ్వు గనక వెళ్ళావనుకో, లోభానికి తోడు ఆశ బాగా తోడైంది అనుకోండి, అప్పుడు ధనోషి అంగాని తుంగాని చేత, శరీర అవయవాలు తుంగములు బాగా బలిసి ఉన్నట్లయితే, ఆశ ఎక్కువగా ఉన్నట్లయితే, తద్భోహో ప్రాణభృతాం కుతస్యమ కథ, అంటే ఎప్పుడైతే లోభానికి తోడు ఆశ జోడిస్తే ఆ రెండు కలిగినటువంటి వాడికి ఒళ్ళు చాలా బరువు ఎక్కుతుంది. అంటే వాడు ఒళ్ళు బలిసి ఉంటాడు అన్నమాట అని అర్థం. అంటే ఈ గుణానికి తోడు ఇంకో గుణం ఉంటే, 2 గుణాలు ఉంటే అధికమైపోతుందిగా. ఒక శరీరానికి ఇంకొద్దిగా ఒళ్ళు బాగా వస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే లోభమునకు ఆశ తోడైతే అది తుంగాని, వాడి శరీరం బాగా పెరిగిపోతుందంటే ఆ దోషగుణం బాగా పెరిగిపోతుంది అన్నమాట. అంగాని తుంగాని చేత, ఆ శరీరావయవాలు తుంగములు ఎత్తుగా లావెక్కినట్లయితే ప్రాణభృతాంకుత, ఇక మానవులకు జీవులకు ఏ రకంగా సంతోషం ఉంటుంది? శమకథ, శాంతి అనేది ఉండదు. బ్రహ్మాండ లక్షైరపి, 1,00,000 బ్రహ్మాండముల యొక్క ఆధిపత్యం ఇచ్చినా గానీ సంతోషపడ్డు 1,01 కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుచేత సంస్కృతంలో ఇదివరకు ఒకసారి చెప్పే ఉంటాను నేను మీకు ఈ శ్లోకం. మనకు ధనుస్సు అని ఉంటుంది. ధనుస్సునకు 2 అటుపక్క కొక్కెము, ఇటుపక్క ఒక కొక్కెము ఉంటుంది. 2 కొక్కారు. దాన్ని ఏమంటారు అంటే, తాడు కట్టడానికి అటు ఒక కొక్కెం ఉంటుంది, కింద ఒక కొక్కెం ఉంటుంది 2 పక్కల. ఆ తాడు కట్టడానికి దిగిన ఆ కొక్కెం భాగం దగ్గర దాన్ని కోటి అంటారండి. కోటి అంటే ధనస్సునకు కోటి అంటే అంచు. ఆ అంచుకి తాడు కట్టి, ఈ అంచుకి తాడు కడితే అప్పుడు దానివల్ల ఆ తాడుని కాస్త గురికి బాణం తీసుకొని గురిపెట్టి కొట్టవచ్చు అని. ఇప్పటికి మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఒక ధనస్సునకు ఎన్ని కోటీలు ఉంటవి అన్నారు. 2 కోట్లు ఉంటవి. ఎందుకంటే అటొక అంచు ఉంటుంది, ఇటొకటి అంచు ఉంటుందిగా, 2 కట్టాలిగా. అందుకోసం 2 కోట్లు ఉంటవి.
2 కోట్లు కలిగిన తర్వాత బాణం తీసుకొని దేన్ని కొడుతుందండి? లక్ష్యాన్ని కొడుతుందండి. లక్ష్యం అంటే గురి పెట్టబడిన వస్తువుని కొడుతుంది. అంటే 2 కోట్లు ఉన్న వాడికి లక్ష్యం మీద ఆశ ఉన్నట్టేగా. ఆ రకంగా రెండో అర్థం అనమాట. 1 కోటి కాదు, ధనుస్సునకు 2 కోట్లు ఉన్నవి. 2 కోట్లు ఉన్నటువంటి దానికి ఒక ధనుస్సునకు ఒక లక్ష్యం మీద ఆశ ఏమిటండి? దాంతో సంతోషపడకూడదు. కాబట్టి ప్రాయశో ధనినామేవ ధనాశాతు గరీయసి. సామాన్యంగా డబ్బున్నవాడికే డబ్బు మీద విపరీతం వెర్రితో కూడినటువంటి ఆశ ఉంటుందన్నమాట. ఎందుకంటే అతి కోటిద్వయాసక్తం లక్షాయ ప్రవణం ధను. 2 కోట్లు ఉన్నప్పటికీ కూడా ధనస్సు లక్షాయ ప్రవణం, లక్ష కొరకు, లక్ష్యము కొరకు అని కూడా అర్థం అనమాట. 2 అర్థాలు చెప్పాలి అక్కడ. లక్ష కొరకు అంటే లక్ష్యము కొరకు, ప్రవణం ఆసక్తి కలిగి ఉంటుంది అనమాట. అందుచేత ఆశ చేత లోబడిన వాడెవడు? ప్రతివాడు లోపడతాడు. అందువల్ల ఆశాస్వరూపిణి కాబట్టి తృష్ణ నీవు ఉన్నట్లయితే, నువ్వు నేను కలిసినట్లయితే, లోభము ఆశ 2, తృష్ణ 2 కలిస్తే మనం జయించలేనిది ఏముంది కనుక. కాబట్టి అలాంటి వాడిని ఆవరించినట్లయితే వాడు 1,00,000 బ్రహ్మాండాలు మనం ఇచ్చినా గానీ వాడు తృప్తి పొందడు. ఎందుకంటే వాడికి ఆశ ఉంటూనే, తృష్ణ ఉంటూనే ఉంటుంది అనమాట. తృష్ణ దప్పిగా ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తున్నాడు, అది తృష్ణ అంటుంటారు అనమాట. ఇక్కడ ఆశ అని అర్థం దానికి. ఈ తృష్ణ ఎవరికి ప్రియురాలయ్యా అంటే లోభానికి ప్రియురాలన్నమాట. అందుకోసం మాట. ఇప్పుడు తృష్ణ తను ప్రశంసిస్తూ ఈ మాట అనేసరికి ఆయన అన్నది లోభంతో, ఆర్యపుత్ర స్వయమేవ తావతహం అస్మిన్నర్థే నిత్యం అభియుక్త. మీరు చెప్పినట్టుగా నా అంతటా నేనుగానే వీటిలో ఎందుకు చాలా ఆసక్తి కలిగి ఉంటా. అంటే లోభం కలిగిన వాడిని నేను వెంటనే పట్టేసుకుంటాను నేను, ఎందుకంటే వాడు నాకు ఇష్టం కాబట్టి. సాంప్రతం ఆర్యపుత్రస్య ఆజ్ఞ బ్రహ్మాండ కోట్యోపి నమే ఉదరం పూరయిష్యంతి. మీరు 1,00,000 బ్రహ్మాండములు ఉన్నా కానీ సంతోషపడరు అని అన్నారు. నేను ఆవరించేస్తే, అంటే ఆశ అని తృష్ణ అనేటువంటిది ఎవరినైతే ఆవరిస్తానో నేను, మీరు చెప్పిన ప్రకారం చేస్తే వాడు 1,000,000 బ్రహ్మాండాలు ఇచ్చినా సంతోషపడకుండా చేస్తా. నేను ఇలా చేయగలనండి అని ఆమె అన్నదనమాట. ఆర్యపుత్రస్య ఆజ్ఞ బ్రహ్మాండ కోట్యోపి నమే ఉదరం పూరయిష్యంతి. 1,000,000 బ్రహ్మాండాల యొక్క ఆధిపత్యం ఇచ్చినా నా యొక్క కడుపు నింపేటటువంటి అవకాశం లేనే లేదు. అంత ఆశగా ఉంటాను అన్నారు. అంటే ఇప్పుడు లోభము తన ప్రియురాలైన తృష్ణను పిలిచాడండి. ఇప్పుడు క్రోధము తన ప్రియురాల్ని పిలుస్తున్నాడు. ఎవరా ప్రియురాలు? క్రోధమునకు ప్రియురాలు హింస. హింసే తావద్ద ఆగమ్యతాం. అప్పుడు వెంటనే తన ప్రియురాలు ఇచ్చి ఇత ఆగమ్యతాం, ఓ హింస ఇటురా. ఎందుకంటే ఆ శబ్దం, హింసా శబ్దం కూడా స్త్రీలింగ శబ్దం అన్నమాట. అందువల్ల క్రోధమునకు భార్య ప్రియురాలు హింస, లోభమునకు ప్రియురాలు తృష్ణ ఆశ అన్నమాట. ఎంత చక్కగా చెప్పి మనకు ఎక్కడెక్కడ మన హృదయంలో, మన అంతఃకరణలో ఏ ప్రతిపక్ష కోటి ఉందో, ఏ ఉత్తమ కోటి ఉన్నదో, ఈ వర్గము ఆ వర్గము, మనం ఏ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చేస్తున్నాము, ఏ ధర్మం చేత ఎక్కడ లోబడిపోతున్నాము, మన వివేకం ఏమిటి? ప్రబోధచంద్రుడు ఇక్కడే ఉన్నాడు, ప్రబోధం ఇక్కడే ఉంది, వివేకం ఇక్కడే ఉన్నది, మహామోహం ఇక్కడే ఉన్నది, అలాగే శమం ఇక్కడ ఉన్నది, దమం ఇక్కడ ఉన్నది, అన్ని ఇక్కడే ఉన్నవి. ఇక్కడే కామం ఉన్నది, ఇక్కడే క్రోధం ఉన్నది, ఇక్కడ శాంతి ఉన్నది, ఇక్కడ రతి ఉన్నది. ఈ వర్గాన్ని జాగ్రత్తగా చూసుకొని ఎవరిని కంట్రోల్లో ఉంచాలి, ఎంత కంట్రోల్లో ఉంచాలి, ఇదంతా మన దగ్గరే ఉండి కింద పశ్యసి సంసారం అత్రైవ అజ్ఞాన కల్పితం అని. నాయన ఏమిట్రా అబ్బాయి, సంసారం నీకు కనిపించి చూడట్లేదా నాయన? అత్రైవ అజ్ఞాన కల్పితం, నీ చేతనే, నీ యొక్క అజ్ఞానం చేత కల్పించబడినటువంటి సంసారాన్ని నువ్వు చూడట్లేదే మిత్రమా, జాగ్రత్తగా తెలుసుకోవయ్యా అని చెప్పి అన్నారన్నమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు, క్రోధ పురుషుడు అంటున్నాడు. ఇప్పుడు హింసని పిలిచి హింస ఇత ఆగమ్యతాం, ఇటు పక్కకి రా అని పిలిచాడు. అనేసరి ప్రవిశ్య హింస ఏషాస్మి ఆజ్ఞాపయత్వ ఆర్యపుత్ర. ఆ క్రోధ పురుషుడు చెప్పినట్టుగా హింస వచ్చి, అయ్యా చెప్పండి నన్ను ఏం చేయమంట అన్నది. అనేసరికి క్రోధ పురుషుడు అంటున్నాడు, ప్రియే తావత్ త్వయా సహ ధర్మచారిణ్య మాతృపితృవధోపి మమ ఈషత్కరయేవ. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఎంత సంతోషమో తెలిసినా, తల్లిని తండ్రిని చెప్పడానికి కూడా నాకు పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు అంటున్నాడండి క్రోధ పురుషుడు. అంటే క్రోధంతో కూడుకున్నటువంటి వాడు హింసాగుణం కూడా తోడైతే
వాడు తల్లిదండ్రులను చంపడానికి కూడాను వాడికి పెద్ద శ్రమ అనిపించదు, అది కష్టమని కానీ పాపమని కానీ అనిపించదుటండి. అటువంటి వాడు ఆ మాట చెప్తున్నాడు. ఓ ప్రియురాలా, తావత్ త్వయా సహ ధర్మచారిణ్య, నీ వంటి ధర్మచారిణి అయినటువంటి భార్య నాకు ఉంటూ ఉంటే మాతృపితృవధోపి మమ ఈషత్కరయేవ, తల్లిదండ్రుల యొక్క వధ కూడా నాకు చాలా సులువైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. తథాహి, ఎందుకంటే హింసతో కూడుకున్నటువంటి కోపం ఏం చేస్తుంది అంటే, కేయం మాత పిశాచి, ఈ మాత ఎవరయ్యా అన్నారు, పిశాచి అనిపిస్తుంది. కైవజనకో భ్రాతర కేత్ర కీటాహ, ఈ తండ్రి ఏమిటి, ఈ సోదరులు ఏమిటి, వీళ్ళంతా కీటములు అంటే పురుగులతో సమానం. వధ్యోయం బంధువర్గ, ఏం బంధువులండి, వీళ్ళని కాస్త చంపి పారేస్తే మంచిది అని అనుకునేట్టుగా చేస్తున్న అంత హింస ప్రేరణ చేసే సామర్థ్యం ఉందన్నమాట ఆ క్రోధమునకు. అందుచేత వధ్యోయం బంధువర్గ కుటిల విట సుహృచ్చేష్టిత జ్ఞాతయోమి, ఈ జ్ఞాతులందరూ కూడాను కుటిలు, చాలా విటచేష్టితులు అనమాట. అంటే డబ్బున్న నాడే ఆదరించడం, లేకపోతే లేదు అనేటువంటి లక్షణం కలిగినటువంటి వారు అని చెప్పి, ఆగర్భం యావదేశాం కులమిదమఖిలం నైవ నిశ్లేషయామి, అంటే గర్భంతో సహా అంటే మూలంతో సహా వీళ్ళ యొక్క వంశాన్ని నేను నిశ్శేషంగా, అంటే ఇక్కడ కాశీలో ఉన్నటువంటి ఈ ప్రధానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి భావన కలగజేసి, తల్లిదండ్రుల యందు కూడా ద్వేషం కలగజేసి, తల్లిదండ్రులను చంపడం కూడా పెద్ద విషయమేమీ కాదన్నట్టుగా చేసి నేను ఆవరించి, అంటే క్రోధం ఆవరిస్తే మనుషులకు కాశీలో ఉన్నటువంటి వాడు వివేకం కలిగినటువంటి చోటే మనం కనుక ప్రధానంగా జయించడం మొదలు పెడితే, అవివేకులు ఇతర క్షేత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మామూలు చోట్ల ఉన్నటువంటి వాడిని మనం గెలవడం పెద్ద విషయమే కాదు. మహామల్ల నివర్హణ న్యాయం అంటుంటారు దీన్ని. అంటే పెద్ద పెద్ద వస్తాదులు ఉన్నారు, ఆ వస్తాదులు ఎటువంటి వారయ్యా అన్నారు, ఏపీలో ఉన్నవాడిని జయించారా, తెలంగాణలో ఉన్నవాడిని జయించారని కాదు, మొత్తం అందరినీ జయించుకుంటూ వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు ప్రధానంగా అన్నారు, ఎక్కడో ఉత్తర దేశంలో ఢిల్లీలో ఉన్నారండి అన్నారు. ఈ అంటే వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించుకుంటూ వచ్చి వాళ్ళు ప్రధానంగా ఒక చోట కూడలిలో ఉన్నారండి. వాళ్ళని కనుక జయించామనుకోండి, మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు జయించవలసినటువంటి అవసరం లేదనమాట. అది మహాబల నిబర్హణ న్యాయము అని. అంటే ఒక మహామల్లుడు ఉన్నాడు, అతను మామూలుగా వేరే రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మల్లులందరినీ జయించుకుంటూ వచ్చి వాడు అక్కడ నిలబడ్డాడు. వాడిని కనుక జయించినట్లయితే మిగతా కింద వాళ్ళని వాడి చేత జయింపబడ్డ వాడిని మళ్ళా జయించవలసిన అవసరం ఉండదు అంటుంటారు అన్నమాట. అలాగే అన్నిటికంటే వివేకం కలిగినటువంటి వారు, భక్తి కలిగిన వారు, దైవారాధన శక్తి కలిగిన వారు కాశీ క్షేత్రంలో, ముక్తి క్షేత్రంలో ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలనే మనం ఆ క్రోధం చేత, హింస చేత ఆవరించేస్తే మిగతా ఉన్నటువంటి చోటికి వెళ్ళి మనం ఆవరించడానికి పెద్ద కష్ట విషయం కాదు, అతి సులువుగా మనం జయించగలుగుతాం సుమా అని అందుకోసం ఇక్కడికి వచ్చారన్నమాట వాళ్ళు. ఇప్పుడు చెప్తున్నారు ఆ మాట. అందుచేత నేను ఈ విధంగా ఆగర్భం యావదేశాం కులమిదమఖిలం నైవ నిశ్శేషయామి, నిశ్శేషయామి, వీళ్ళందరినీ కూడా నిశ్శేషంగా కూడాను మిగలకుండగా చేస్తాను. స్ఫూర్జంత క్రోధవన్నే నదధతి విరతిం తావదంగే స్ఫులింగా, నాకు ఈ కోపం అనేటటువంటి అగ్ని తాలూకు కణములు ఎంత లోపల పైకి ఎగరకుండగా ఉండవో అంత మటుకు నేను శాంతిగా ఉండేటటువంటి పనే లేదు. అంటే వీరిని సంహారం చేస్తాను, వీళ్ళందరూ నిశ్శేషంగా దగ్ధం చేసేస్తాను నా కోపం చేత, కోపం అనే అగ్ని చేత అని ఈ రకంగా అతను క్రోధ పురుషుడు ఆ హింస వచ్చేసరికి, ప్రియురాలైన హింస వచ్చేసరికి మంచి ఉజ్వలంగా మాట్లాడాడు. విలోక్య ఏష స్వామి తదపుసర్పామహ సర్వే ఉపసృత్య జయతి దేవ. ఇంత లోపల మహామోహుడు వచ్చాడు. మహామోహుని యొక్క బంటులే వీళ్ళిద్దరు కూడాను. ఎవరు? లోభము క్రోధము ఇద్దరు. వాడు వస్తూ కూడా ఒక్కళ్ళే రాల, తమ యొక్క ప్రియురాలైనటువంటి తృష్టం తీసుకొని వచ్చాడు లోభము, హింసను తీసుకొని వచ్చాడు క్రోధము, అందరూ వచ్చారు. రాగానే మహాప్రభు అయిన మహామోహుని చూచి వాళ్ళందరూ లేచి నించొని నమస్కారం చేసి ఆ మహామోహుడికి నమస్కారం చేశారయ్యా, నీకు జయమవుగాక అంటే అప్పుడు మహామోహుడు అంటున్నాడు, శ్రద్ధాయా స్తనయా శాంతి అస్మద్వేషిణి. ఆయన చూడండి, ఒక ప్రభు అన్నవారు కులాసాగా ఉన్నారా అని ఈ మాటలే ఉండవు. అత్యవసరమైన వ్యక్తితో తప్ప మామూలుగా మాట్లాడే పద్ధతి ఉండదు. ఆయన వస్తూనే మహామోహుడు అన్నాడు, ఆయన శ్రద్ధ యొక్క కూతురు శాంతి ఉన్నది, ఆ శాంతి మన పట్ల మా మహామోహాదుడు ఎందు ద్వేషం కలిగి ఉంది. సాభవద్భి అవహితై నిగ్రాక్ష, మీరు అత్యంత శ్రద్ధగా ఆ శాంతి అనేది లేకుండా చేయాలి. కాశీ పట్టణంలో ఎవరికి కూడా, ముక్తి క్షేత్రంలో ఎవరికి శాంతి లేకుండా చేయాలి సుమా అన్నారు. అంటే ఇది ఆదిశక్తి దేవ, అందరూ కలిపి అయ్యా తమను ఎలా ఆజ్ఞాపించారో మా శక్తి కొలది మేము అలా చేస్తాము అన్నారు. ఇది నిష్క్రాంతా, ఈ రకంగా వాగ్దానం చేసి ఆయనతో చెప్పి అందరూ కాస్త బయటకు వెళ్ళిపోయారు.
అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారు, ఒక మహామోహుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు మహామోహుడు తనలో అనుకుంటున్నాడు, శ్రద్ధాయా స్తనయా ఇది ఉపక్షేపేణ ఉపాయాంతరమపి హృదయం ఆరూఢం. నేను వాళ్ళతో మాట్లాడుతూ శ్రద్ధ యొక్క కూతురైనటువంటి శాంతిని మన పట్ల దేశంతో ఉంది, దాన్ని ఎలాగైనా సరే చాలా జాగరూకతగా మీరు నిగ్రహించాలి, పట్టుకోవాలి, దాన్ని జయించాలి అని నేను అన్నాను. ఇలా అంటం వల్ల నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. ఏమిటా ఆలోచన అంటే, తథాహి శాంతేర్ మాత శ్రద్ధ, శాంతి యొక్క తల్లి శ్రద్ధ. ఆ శ్రద్ధాదేవి కూడా స్వతంత్రురాలు కాదు, సా పరతంత్ర, ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే కేనాప్యుపాయేన ఉపనిషత్ సకాశాత్ తావత్ శ్రద్ధ అపకర్షణం కర్తవ్యం. అంటే శ్రద్ధ ఎక్కడ ఉంటుంది అంటే, శ్రద్ధ స్వతంత్రంగా ఉండదండి. శ్రద్ధ మనం వేదాంతం వింటుంటాం అనుకోండి, అక్కడికి పోయి శ్రద్ధ ఉంటుంది అనమాట. ఎక్కడ విష్ణు భక్తి ఉందనుకోండి, అక్కడికి పోయి శ్రద్ధ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ సత్కర్మ, దేవతా ధర్మానుష్ఠానం ఇలాంటివి ఉండవో అక్కడికి వెళ్ళి శ్రద్ధగా ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఏం చెయ్యాలి అంటే, ఇతను అనుకుంటున్నాడు, ఈ శ్రద్ధకి ఉపనిషత్ దేవి దగ్గరికి వెళితే, ఉపనిషత్ దేవిని ప్రేరణ చేసి వివేక పురుషుడి దగ్గరికి వెళితే ఆ ఇద్దరికి దంపతులకి కలిపి ప్రబోధచంద్రుడు పుడతాడు. అందుకోసం ఇప్పుడు శ్రద్ధకి ఉపనిషత్ దేవితో సహవాసం లేకుండా చేయాలి. చేసేసరికి ఉపనిషత్ దేవి స్వతంత్రంగా ఏమి చేయలేదు, శ్రద్ధ లేకపోతే చేయలేదుగా. అందుకోసమని ఇప్పుడు శ్రద్ధాదేవికి ఉపనిషత్ దేవితో కలయిక లేకుండా విడగొట్టి పారేయాలి అనుకున్నాడు అనమాట. తతః మాతృవియోగ దుఃఖాతో అతి మృదులతయా, ఎప్పుడైతే ఉపనిషత్ దేవితోటి సహవాసం లేకుండా చేస్తామో తల్లి కాస్త దూరం అయిపోతుంది. ముందు శాంతికి ఈమెకు కూడాను, శాంతికి శ్రద్ధకి కూడాను వియోగం కలిగించాలి. శాంతికి శ్రద్ధకి వియోగం కలిగితే శాంతికి తన తల్లి అయినటువంటి శ్రద్ధాదేవి లేకపోతే ఆమె కాస్త విఫలురాలైపోతుంది, అంటే బలహీనరాలైపోతుంది. ఆ రకంగా మాతృవియోగ దుఃఖాన్నేమో శాంతికి కలగజేయాలి, ఉపనిషత్ దేవితో కలయిక లేకుండా శ్రద్ధను చెయ్యాలి. శ్రద్ధ అప్పుడు పరతంత్రం, ఆధారం లేకపోతే, ఎవరు తనను పట్టుకునేవాడు లేకపోతే, తనను ఆదరించేవాడు లేకపోతే ఆమె కూడా ఏమీ చేయలేదు అని చెప్పి, శాంతి తతో మాతృవియోగ దుఃఖాతో అతి మృదులతయా శాంతి, శాంతి చాలా మృదువైన స్వభావం కలది. అందువల్ల తల్లి కనుక లేకపోతే, శ్రద్ధ లేకపోతే శాంతి కాస్త ఉపరత, అది పోయినట్టే, చనిపోయినట్టే లెక్క అనమాట. భవిష్యత్ శ్రద్ధాం వ్యాకృష్టం మిథ్యా దృష్టిరేవ విలాసిని. ఇప్పుడు ఈ శ్రద్ధని చెడగొట్టడానికి సామర్థ్యం మనలో ఎవరికి ఉంది అని ఆలోచించాడు మహామోహుడు. ఆలోచించగానే ఒక ఆమె గుర్తొచ్చింది, ఆయన పరివారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ గుర్తొచ్చింది. ఆ స్త్రీ పేరేమిటి? మిథ్యా దృష్టి అని ఆమె పేరు. అది కూడా స్త్రీలింగ శబ్దం. అందువల్ల స్త్రీని జయించడానికి స్త్రీనే ప్రయోగించాలి అనుకున్నాను అనమాట. మిథ్యా దృష్టి అంటే, మీరు ఎక్కడైనా సరే ఒక వేదాంత విద్య మనం వినాలి అనుకునేసరికి దాని యందు మిథ్యా దృష్టి, ఇది అనవసరమైందయ్యా, ఇది అసత్యం, ఇదంతా అంతా అబద్ధం చెప్తుంటారని దాని ఆ రకమైన భావన మనకు కలిగింది అనుకోండి, కలిగితే మనం దాని యందు శ్రద్ధ ఉంటుందా? మనకు ఉండదుగా. అయ్యా వేదాంతం చదివితే బాగా వస్తుందండి, చాలా వైరాగ్యం ఉంటుందండి అని అన్నారనుకోండి, దాని యందు మిథ్య, అంత వేదాంతం మిథ్యాన్ని మిథ్యంటున్నారండి, అనవసరమైన విషయాలు, మనం చక్కటి సంసారాన్ని అనుభవించకుండా అనవసరమైనటువంటి విషయాల మీద ఎందుకండి అని ఎప్పుడైతే 10 మంది మాట్లాడారనుకోండి, అప్పుడు వాడికి ఏం కలుగుతుంది? మిథ్యా దృష్టే కలుగుతుంది, అసత్యమైనటువంటి దృష్టి కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? దాని మీద వేదాంతం మీద శ్రద్ధ పోతుంది అనమాట. అందువల్ల ఇప్పుడు విలాసిని ఎవరు? మిథ్యా దృష్టి విలాసిని. విలాసిని అంటే కామభావాల చేత ఆకర్షించే లక్షణం కలదనమాట. అందువల్ల నా వర్గంలో ఉన్నటువంటి మిథ్యా దృష్టిని కనుక పంపించినట్లయితే శ్రద్ధని కాస్త దెబ్బ కొట్టగలదు, శ్రద్ధ లేకుండా చేసి పారేస్తుంది అని అంత ఆలోచించాను. మిథ్యా దృష్టిరేవ విలాసిని పరం ప్రగల్భ, మహాసమర్థురాలు అని నేను అనుకుంటున్నాను అని తదస్మిన్ విషయే శైవని ఇచ్చత, ఈ విషయంలో ఆమెనే నియోగించాలి అని అనుకున్నాడు. ఇదంతా అతని మనసులో అనుకుని పార్శ్వతో విలోక్య పక్కగా చూచాడండి. అప్పుడు ఒక ఆడమనిషి కనిపించింది. ఆ ఆడమనిషి పేరేమిటి? విభ్రమావతి అన్నమాట. అంటే ఒకదాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకునేట్టు చేసేదనమాట. అంటే ఆ మనిషి, ఆ పాత్రలు కూడా చూడండి. అంటే ఒక మహామోహుడి దగ్గర ఎవరున్నారు అంటే మిథ్యా దృష్టి ఉన్నది, విభ్రమావతి అని, విభ్రమ కలగజేసేది. అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోకుండా విపరీతంగా అర్థం చేసుకునేట్టు చేసేది అనమాట. అందుకోసం ఒక్కొక్కరికి ఉన్న శక్తి అనమాట. అటువంటి విభ్రమావతి సప్తర్మాహుయితాం మిథ్యా దృష్టి విలాసిని, మంచి సౌందర్యవతి అయినటువంటి
ఆ మిథ్యా దృష్టిని తొందరగా పిలు, నేను చెప్పానని అని అన్నారు. అనేసరికి వెంటనే బ్రహ్మావతి దేవ ఆజ్ఞాపయతి, స్వామి తమరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి నిష్క్రమ్య మిథ్యా దృష్ట్యా సహా ప్రవిశతి. వెంటనే మిథ్యా దృష్టితో కలిసి వస్తుందండి. మిథ్యా దృష్టి సాహి, మిథ్యా దృష్టి వచ్చింది. విభ్రమావతి చెప్తే వచ్చిందండి. వస్తూనే ఆమె అనుకుంటుంది ఏమనంటే, ఈమెతో అంటున్నది, విభ్రమావతితో అంటున్నది, సఖి స్థిరదృష్టస్య మహారాజస్య కథం ముఖం ప్రేక్షిష్యే. విభ్రమావతితో కలిసి మహామోహన్ దగ్గరికి వస్తుంది మిథ్యా దృష్టి. వస్తూ వస్తూ ఆమెతో అంటున్నది, స్నేహితురాలు, ఇద్దరు స్నేహితులు అంటనమాట. అందువల్ల సఖి చిరదృష్టస్య మహారాజస్య, నేను మహామోహ మహారాజుని చూసి చాలా కాలం అయింది, నేను నా ముఖం వారికి ఎలా చూపించాలి, నువ్వేం చేస్తున్నావు ఇంతకాలం అంటే నేనేం చెప్పాలి కనుక అని చెప్పి, నఖలు మా మహారాజ ఉపారంభిష్యతే, నన్ను ఏమన్నా కేకలేస్తారా, ఏం చేస్తున్నావే ఇప్పటిదాకా, ఎవరిని జయించావు, ఎవరిని ఆకర్షించావు అని ఏమన్నా అంటారేమో అని నాకు భయంగా ఉంది, ఎందుకంటే ఆ రాజుగారిని చూసి చాలా కాలం అయింది నేను అని అన్నది. విభ్రమావతి తోటి అన్నది ఈ మిథ్యా దృష్టి. అనేసరికి అప్పుడు విభ్రమావతి అంటున్నది, సఖి త్వన్ముఖదర్శనేన ఆత్మానమేవ మహారాజ నవేత్స్యతి. ఎందుకంటే ఈమెను పరిచయం చేస్తున్నప్పుడు విలాసిని అన్నారండి. ఎవరు? మిథ్యా దృష్టి విలాసిని. అంటే శాంతిని దెబ్బ కొట్టాలి అంటే ఎవరుండాలి, శ్రద్ధను దెబ్బ కొట్టాలి అంటే విలాసిని అయినటువంటి మిథ్యా దృష్టే పనికి వస్తుంది అన్నారు. శ్రద్ధ లేకుండా చేసే సామర్థ్యం మిథ్యా దృష్టికే ఉన్నది కాబట్టి, అందులో ఆమె చాలా అందగత్త కాబట్టి, అంటే ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. ఇదేం లేదయ్యా, ఇదేం లేదయ్యా, ఇది అనవసరం అని అన్నారు అనుకోండి. ఒక ధర్మకార్యం చేస్తుంటే ఇదంతా మిథ్య, అసందర్భం అయ్యా, ఇది అనవసరం అంటే వెంటనే మనం పూజ మానేమంటే డబ్బులు మానేసేస్తుంటాం. ఎందుకంటే అది అయోగ్యం అని చెప్పాం. కానీ మనకు ఏదైతే మనకు ఖర్చు అవుతుందో, లేకపోతే దేని అయితే విశ్వాసం జరుగుతుందో దాని లేకుండా చేస్తే అది మిథ్యా దృష్టి కలగజేయటం అనమాట. అందువల్ల అది విలాసిని, అది ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఈమెతో అంటున్నది అనమాట, విభ్రమావతి అంటుంది, నువ్వు అనుకుంటున్నావు నేను చూడగానే ప్రభువుకి ఆయన ఒళ్ళు ఆయనకే తెలియకుండా పోతుందిలే, నీకు అంత సౌందర్యం ఉంది అని అనమాట. అంటే మిథ్యా దృష్టి సామర్థ్యము అటువంటిది అని చెప్పడం కోసం అనమాట. అందుకోసం చెప్తున్నది ఆమె విభ్రమావతి, సఖి నువ్వు అర్పణ ముఖ దర్శనేనా, నీ ముఖాన్ని చూచేసరికి ఆత్మానమేవ మహారాజ నవేత్స్యతి, తను తానే మర్చిపోతారు. నీ యొక్క సౌందర్యాన్ని చూచి నిన్ను ఇంకెందుకు తిడతారు, నిన్ను ఉపారంభం ఎందుకు చేస్తారు, నేను గెప్పి పొడుపు మాటలు ఎందుకు అంటారు కనుక అలాంటి సమస్య లేదు వంశమా అని అన్నదనమాట. విభ్రమావతి అనేసరికి అప్పుడు మిథ్యా దృష్టి అంటుంది, సఖి కిం మాం అనేక సౌభాగ్యాం సంభావ్య విడంబయసి. అంటే ఏమిటి, నన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నావా ఈ మాటలు, నన్ను అంతా సౌందర్యవతివి, నిన్నేమంటారు, నిన్నేమంటారు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇదంతా వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప నాకు ఇంకో రకంగా అనిపించట్లేదు అని అన్నదనమాట. అని సఖి ఇప్పుడు విభ్రమావతి అంటుందండి, సఖి సాంప్రదమేవ ప్రేక్షిష్యే అనీకత్వం సౌభాగ్యస్య. ఇప్పుడే చూస్తావు నువ్వు, నేను చెప్పిన అసత్యమో సత్యమో నీకే తెలుస్తుంది కదా, వెళ్ళు. అన్యచ్చ నిద్రాఘూర్ణాకులే ప్రియశిక్షాలోచనే పశ్యామి. నీ కళ్ళు చూస్తే బాగా నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా, ఆ నిద్రపోయి లేచినట్టుగాను అలా కనిపిస్తున్నవి. అందులో లోచన తరిహి కింఖలు ప్రియశిక్షాలోచనస్య వినిద్రతాయా కారణం. నీ కళ్ళంతా నిద్ర వచ్చేట్టుగా కళ్ళు మూస్తూ అరమోట్పు కనులతో అట్లా ఉంటున్నావు, నువ్వు అసలు నిద్రపోకుండా ఉండటానికి గల కారణం ఏమిటి, ఈ కళ్ళు ఎందుకలా నిద్ర వచ్చే కళ్ళలాగా కనిపిస్తున్నవి అని విభ్రమావతి ఈమెను అడిగింది, మిథ్యా దృష్టిని అడిగింది అనమాట. అడిగేసరికి అప్పుడు మిథ్యా దృష్టి చెప్తున్నదని ఏమనంటే, సఖి ఏకవల్లభాపియా స్త్రీ భవతి తస్యాపి నిద్రా దుర్లభ కిం పునరస్మాకం సకల లోక వల్లభానా. ఏం చెప్పమంటావు, నా కష్టం ఎవరికి చెప్పుకోమంటావు. సామాన్యంగా ఒక భర్తకు ఒకే భార్య ఉంటే, ఆ భార్య మీద ప్రేమ ఉంటే ఆ పురుషుడు ఆ భార్యను విడిచిపెట్టకుండా ఆమె తోటి నిరంతరం ఉండి, నువ్వు నాతోనే ఉండు నాతోనే ఉండు అని ఆమెతోనే మాట్లాడుతూ రాత్రి పగలు ఆమె అంతే ప్రేమ కలిగి ఉంటాడు. ఆమె చేత ఆమెను వదిలిపెట్టకుండా ఉంటాడు. ఆమె కూడా అతని సేవ చేస్తూ అలాగే ఉంటుంది. దానివల్ల ఆమెకి నిద్ర తగ్గిపోతుంది. ఏది వకవల్లభుడు కలిగినటువంటి స్త్రీకి యొక్క పరిస్థితి. కానీ నేను మిథ్యా దృష్టి అనేటటువంటిది ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆవరించాలి, అందరినీ భర్తల్లాగా ఆదరించాలి. అలాంటి నాకు నిద్ర ఎలా ఉంటుంది కనుక నాకు అసలు నిద్ర లేదు. అంటే మిథ్యా దృష్టి ఇంతమందిని నిరంతరం ఆవరించడం చేత
తనకు నిద్ర లేదు అని చెప్తున్నది అనమాట. అందువల్ల ఆ మాట చెప్పడం ఏంటంటే, ఏకవల్లభావ్యా స్త్రీ అంటే ఒకే భర్త కలిగినటువంటి స్త్రీ కూడాను ఆమెకు నిద్ర దుర్లభంగానే ఉంటుంది, కష్టం, నిద్ర ఎక్కువ ఉండదు. అలాంటిది కింపున రస్మాకం సకలలోక వల్లభాన, మాకు ప్రపంచం అంతా వల్లభులే, భర్తలే, అలాంటి నాకు నిద్ర ఎలా ఉంటుంది కనుక, కాబట్టి నా కళ్ళు అలాగే ఉంటాయమ్మా అని చెప్పి మిథ్యా దృష్టి చెప్పింది విభ్రమావతితోటి. అప్పుడు విభ్రమావతి అంటున్నది, కేకే పునః ప్రియశిక్షా వల్లభాహ, నీకు అందరూ భర్తలే అంటున్నావు కదా, ఎవరు నీ భర్తలమ్మా, వాళ్ళెవరో వాళ్ళ పేరు చెప్పవా అని అన్నదనమాట. అంటే దానికి మిథ్యా దృష్టి సమాధానం చెప్తుంది, సఖి ప్రథమం మహారాజ, నాకు మొట్టమొదటి భర్త అంటే నాకు ప్రియుడు ఎవరయ్యా అంటే మహారాజు, మహామోహుడు. అత ఉపరి కామ, ఆ తర్వాత కాముడు కూడా నన్ను కోరుకుంటాడు. మిథ్యా దృష్టిని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, మిథ్యా దృష్టి అనే విభ్రమావతి ఒక విలాసిని, ఒక వేశ్య లాంటిది అనమాట, వాళ్ళకి రాజవేశ్య అంటున్నారు అలా అనమాట. దీన్ని ముందు మహారాజు కోరుకుంటాడు, మహామోహుడు కోరుకుంటాడు, తర్వాత కామపురుషుడు కోరుకుంటాడు, క్రోధ పురుషుడు కోరుకుంటాడు, లోభ పురుషుడు కోరుకుంటాడు, అహంకార పురుషుడు కోరుకుంటాడు, అథవా అలం విశేషణ. ఈ లిస్టు చెప్పుకుంటూ ఉంటే ఒకరికి తెలియకుండా వాళ్ళు నా దగ్గరికి రా అని అనేక రకాలుగా కోరుకుంటూ ఉంటారు. అందుకోసం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన కొద్దిగా విశ్రాంతి తీసుకునే లోపల ఇంకో దగ్గరికి పెడితే ఆ మిథ్యా దృష్టి అక్కడికి వచ్చి ఆ కామ పురుషుడిని కూడాను మిథ్యా దృష్టి ఆవరించాలి. ఆ రకంగా నేను కామంతో కూడుకుని మిథ్యా దృష్టి ఉంటుంది, క్రోధంతో కూడుకుని మిథ్యా దృష్టి ఉంటుంది, లోభంతో కూడుకుని మిథ్యా దృష్టి ఉంటుంది అనమాట. అంటే ఇన్ని రకాల భావన, అన్ని చోట అసత్యము 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 అనే భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ కామము, క్రోధము, లోభము వాటిని ఎందుకు ప్రవర్తిస్తుంటారు. అందుచేత నేను ఇంతమందిని సంతోష పెట్టాలి. అథవా అలం విశేషణ, వేరే వేరే పేరు చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే కులే యోజాతో బాల, ఈ మహామోహని యొక్క వంశంలో ఏ పిల్లవాడు పిల్లవాడితో సహా ఎవరైతే పుట్టారో స్థవిర, వృద్ధుడు గాని, పసిపిల్లవాడు గాని, యువకుడు గాని అని వాళ్ళందరూ కూడాను మిథ్యా దృష్టిని హృదయంలో పెట్టుకునే ఉంటారు, నన్ను వాళ్ళ హృదయంలో పెట్టుకునే ఉంటారు, నన్ను విడిచిపెట్టి ఎవ్వరూ ఉండరు. అందువల్ల ఈ కులంలో ఉన్న వారందరినీ అంటే అజ్ఞాన స్వరూపంలో ఉన్న వారందరినీ కూడాను నేను వారిని ఆశ్రయించి రాత్రి పగలు వాళ్ళతోనే ఆసనురాలని దగ్గరగా ఉంటూ నేను వాళ్ళతో ఉంటూ ఉంటాను. అందువల్ల నాకు నిద్ర ఎక్కడ ఉంటుంది కనుక నాకు నిద్ర ఉండేటువంటి అవకాశమే లేదు సుమా అని మిథ్యా దృష్టి తన యొక్క శ్రమను తెలియజేసింది. అప్పుడు విభ్రమావతి అంటున్నది, నన్ను అస్య కామస్య రతి, క్రోధస్య హింస, లోభస్య తృష్ణ ప్రియతమా. చూడండి మళ్ళా అడుగుతున్నది, అదేమిటే నువ్వు శ్రమపడ్డానంటావు, నీ యొక్క ప్రవేశం అసలు ఎలా ఉంటుంది, కామునకు చూడబోదామా రతి ఉన్నది, క్రోధమునకు చూడబోదామా హింస ప్రియురాలుగా ఉంది, లోభమునకు చూడబోతే కృష్ణ ప్రియురాలుగా ఉంది అని ఈ రకంగా అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఉంటూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలవు, కామక్రోధ లోభాదుల దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళగలవు. కాబట్టి ప్రీతమాన్ నిత్యం రమయంతి ఈర్ష్యాన్ సంజనేసి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళితే నువ్వు రతికి కోపం రాదా, లేకపోతే హింస కోపం రాదా, ఇంకో తృష్ణ కోపం రాదా వాళ్ళ దగ్గరికి వెళితే అని నాకు అనుమానం. కాబట్టి నువ్వు ఎలా వెళ్ళగలవు అన్నారు. అంటే ఆమె చెప్పింది, నేను లేకపోతే వాడు వచ్చే అవకాశమే లేదు, నేను ముందు వాళ్ళతో అనుభవించితే గాని, అంటే వాళ్ళ యొక్క సాన్నిహిత్యం పొందితే గాని, అంటే ఎవరికైనా సరే ముందు మిథ్యా దృష్టి, ఇదంతా అసత్యము అసత్యము అసత్యము, ఏది సత్యం అనుకుంటారో అక్కడికి వెళ్ళి కామం వచ్చేసరికి మిథ్యా దృష్టి వస్తుందన్నమాట. కాబట్టి ఏ బ్రహ్మజ్ఞానమో ఏదన్నట్టు దాన్ని ముందు మిథ్యా దృష్టి కలగజేయాలి. అందుకోసం మిథ్యా దృష్టి అనే నాయకు రావాలి, అప్పుడు కామం మిథ్యా దృష్టి కలుస్తారు, ఆ తర్వాతనే రతి వస్తుందన్నమాట. అంటే ముందు ఈమె రావాలి, ఈమె వచ్చిన తర్వాత రతి వస్తుంది. అలాగే క్రోధం ఉంటుంది, ఆ క్రోధం ఉన్నప్పుడు మిథ్యా దృష్టి వచ్చి ఇదంతా అసత్యము, ఇది నేను చెప్పిన మాట వినండి అని చెప్పి క్రోధ పురుషుడు వచ్చి ఆ మిథ్యా దృష్టితో కూడుకున్నప్పుడు మాత్రమే అప్పుడు ఆ హింస అనేటటువంటిది వస్తుంది. అలాగే ఈ తృష్ణ అనేటటువంటిది కూడా లోభ పురుషుడి దగ్గర రావాలి అంటే ముందు మిథ్యా దృష్టి రావాల్సిందే. ఇది ఆమె చెప్తున్నది అనమాట. సఖీ ఈర్ష్యేతి కథం భణ్యతే తాపి మయావిన ముహూర్తం అభిన దుష్యంతి. నేను నా మీద ఈర్ష్య ఎందుకు, వాళ్ళకి నా మీద ఈర్ష్య లేదు, నాకు వాళ్ళ మీద ఈర్ష్య లేదు. ఎందుకంటే నేను లేకుండగా వాళ్ళు వాళ్ళ భర్తలతో దగ్గరగా ఉండే అవకాశమే లేదు. మిథ్యా దృష్టి ఉన్న నాడు మాత్రమే వాళ్ళు వాళ్ళ భార్యలతో సుఖంగా ఉండగలరు. అందువల్ల నా ప్రాధాన్యం నాకున్నది సుమా అని మిథ్యా దృష్టి అన్నది. అప్పుడు విభ్రమావతి అంటుంది, సఖి అతయేవ భణామి త్వత్సదృశి శుభగాస్యాం పృథివ్యాం నాస్తి.
అందుకోసమే నువ్వు ఏంటంటే వస్తుత సవతుల్లాగా ఉండే వాళ్ళ దగ్గర కూడాను నీ ఆధిపత్యాన్ని నువ్వు నిరూపించుకుంటున్నావే, నువ్వు ఎంతో అందగత్తవి. ఎంత అందగత్తవి కాకపోతే తమ భర్తల దగ్గరికి తమ కంటే ముందు నువ్వు వెళుతూ ఉంటే కూడా అవి నోరు మూసుకొని ఉన్నవే, దాన్ని బట్టి నీ సౌందర్యం ఏమిటి, నీ గొప్పతనం ఏమిటి నాకు అర్థమైంది అని విభ్రమావతి మిథ్యాదృష్టిని ప్రశంసించింది. అతయేవ భణామి తత్సదృశి శుభగాస్య పృథివ్యాం నాస్తి. నీతో సమానమైన అందగత్తె ఈ ప్రపంచంలో లేనే లేదు. ఎందుకంటే యస్యాః సౌభాగ్య మాహాత్మ్య విధురిత హృదయాః సపత్న్యః, అంటే నీకున్నటువంటి ఆ పరపురుషుల్ని ఆకర్షించేటువంటి శక్తి దాంట్లో వాళ్ళు సమర్థులు కాదు వాళ్ళు. అందువల్ల వాడు ఏం చేస్తున్నారంటే నువ్వు వాళ్ళ భర్తల్ని ఆక్రమించిన తర్వాత వాళ్ళతో నువ్వు ఉన్న తర్వాత అప్పుడు నీ యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు కనుక వాళ్ళని కొద్దిగా అనుకూలం చేస్తే మేము వెళతాం, వాళ్ళని సేవ చేసుకుంటామని చెప్పి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. సపత్న్య ప్రసాదం ప్రతి ఇచ్చంతి, నీ యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు, ప్రతి మొదలైనటువంటి వాళ్ళు అని చెప్పి అని సఖి అన్యభ్రణామి. ఇంకో మాట చెప్తున్నాను వినవలసిందని ఆ విభ్రమావతి అంటుంది. ఏవం నిద్రాకుల నయన విసంస్థుల స్ఖలచరణ నోపుర ఝంకార ముఖరయా గచ్చ మహారాజుం సంభావయంతి శంకిత హృదయం కరిష్యతి ప్రియసఖీతి తర్కయామి. అంటే ఇప్పుడు విభ్రమావతి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందో, అందులో కొద్దిగా ప్రౌఢ భావాలు కలిగిన వాళ్ళ మాటలు ఎలా ఉంటుందో అది చెప్తున్నారు. నువ్వు నిద్ర లేకుండా ఉన్నావు, కళ్ళు కాస్త ఎలా ఉందంటే ఆ నిద్రకి మొహం వాచినట్టుగా ఉంది. ఇలా నువ్వు వెడుతూ కొద్దిగా తూలినట్టుగా పెడతావనుకో, నువ్వు నిద్రపోలేదు అంటే ఎందుకు నువ్వు నిద్రపోలేదు అని మహారాజు అయిన మహామోహుడు ఆలోచించి ఇతర పురుషులతో ఉన్నావేమో నిన్ను శంకించి ఆయన ఏమన్నా నిన్ను కేకలేస్తాడేమో జాగ్రత్తగా చూసుకో అని విభ్రమావతి అన్నదనమాట. అది దాని తాలూకు భావం అనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైనా నిద్రాకుల నయన విసంస్థుల, నిద్ర చేత ఆకుల అంటే కొద్దిగా చికాకుపడినటువంటి నయన నేత్రములతో విసంస్థుల అంటే అటు ఇటు కూలిపోవటం అనమాట. విసంస్థుల అన్న అప్పుడు ఆ అడుగులు వేసేటప్పుడు ఎలా ఉంటుందంటే విసంస్థులంగా అంటుంటారు అనమాట. అంటే తొట్టుపాటు అనమాట. తొట్టుపాటు అడుగు సరిగ్గా వేయలేక, ఎందుకంటే నిద్ర బాగా వచ్చేస్తుంది, నడుస్తున్నా కానీ తూలిపోతున్నట్టుగా ఉంటుంది అనమాట. అందుచేత నిద్రాకుల నయన, నిద్ర చేత ఆకులం అంటే నిద్ర లేకపోవడం చేతటువంటి ఆ కళ్ళు యొక్క పరిస్థితి. విసంస్థుల అంటే తొట్టుపాటుతో కూడుకున్నటువంటి స్కలచ్చరణ నూపుర ఝంకార ముఖరయా గచ్చ, అంటే ఆ కాలు అడుగు సరిగ్గా వేస్తే దాని ధ్వని వేరే, అక్కడ ఉన్నటువంటి గజ్జలే అలా లేకపోతే ఉండేటటువంటి గతి వేరే అనమాట. ఆ రకంగా తొట్టుపాటుగా తూలుతూ నడుస్తున్నటువంటి ఆ గజ్జల తాలూకు సబడిగినటువంటిది నువ్వు వెళ్ళేసరికి మహారాజు అయినటువంటి మహామోహుడు నేను కాస్త కొద్దిగా అనుమానంతో చూస్తాడేమో, జాగ్రత్తగా ఉండవు అని అన్నది విభ్రమావతి. అనేసరికి అప్పుడు ఆమె మిథ్యాదృష్టి అన్నది. కిమత్ర శంకితవ్యం మహారాజనియుక్తానామేవ ఏషః అవినయ, అంటే నా తప్పే ఉంది కనుక నన్ను ఏం చేస్తాడు ఆయన ఏమంటారు కనుక. అప్పుడు సంప్రాప్త ఇవ ప్రియా మిథ్యాదృష్టి, ఇలా ఈ మాట అనుకుంటూ ఉండంగానే అయ్యే సంప్రాప్త ఇవ ప్రియా మిథ్యాదృష్టి, మహామోహుడికి మిథ్యాదృష్టి యొక్క రాక తెలిసింది. ఆమె ఎలా ఉంది అని ఆమె శరీర సౌందర్యాన్ని మహామోహుడు వర్ణిస్తాడు. శ్రోణీభార భరాలస దరగలన్ మాల్యోపవృత్తి ఛలాత్ నీలోక్షిప్త భుజోపదర్శిత కుచోన్మీలన్ నఖాంకావలి నీలేందీవరదామ దీర్ఘతరయా దృష్ట్యా దయంతి మనః ఘోషాందోళన లోల కంకణ రణత్కారోత్తరం సర్పతి అని ఆమె భౌతికమైనటువంటి శరీరాన్ని ఒక శృంగార రూపంగా వర్ణించడం జరిగింది మహామోహుడు. ఆ తర్వాత విభ్రమావతి వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకొచ్చింది మిథ్యాదృష్టిని. అయ్యా మహారాజా, ఇదిగోండి మా ప్రియసఖి అయినటువంటి మిథ్యాదృష్టి తమ దగ్గరికి వచ్చింది అని చెప్పి ఆమెను చూపించింది. చూపించగానే మిథ్యాదృష్టి వెంటనే రాజు దగ్గరికి వచ్చి అయ్యా మహారాజా మీకు జయమవుగాక అని అన్నది. మహామోహుడు విలాసిని అయినటువంటి మిథ్యాదృష్టిని చూడగానే దళిత కుచ నఖాంకం అంకపాలీం రచయమాంకం ఉపేచ్చ దేవరోరు అనుహర హరిణాక్షి శంకరాంక స్థిత హిమశైల సుత విలాసలక్ష్మీం. వెంటనే ఆమె రాగానే మహా సౌందర్యవతి అని ఆమెను ముందు పరిచయమే చేశారు కాబట్టి విలాసిని అయినటువంటి ఆమెను చూడగానే మోహపడ్డాడు మహామోహుడు. వెంటనే వచ్చి
ఓ ప్రేయసి, పరమేశ్వరుని యొక్క ఒడిలో ఏ విధంగా ఆ పార్వతీ అమ్మవారు కూర్చొని ఉంటుందో ఆ రీతిగా నువ్వు వచ్చి నా యొక్క ఊరు భాగంలో కూర్చొని నన్ను కూడా అనుగ్రహించవలసింది అని ఈ రకంగా కోరాడు. కోరేసరికి అప్పుడు ఆమె కూడా దగ్గరికి వచ్చింది. అతని వెళ్ళగలిగినటువంటి ఆలింగన సుఖాన్ని అనుభవించిన అహో ప్రియాయాహ పరిష్వంగాత్ పరావృత్తం నవయౌవనం. అప్పుడు మహామోహుడు చాలా వృద్ధుడండి. అప్పుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే ప్రియురాలైనటువంటి ఈ విలాసిని అయినటువంటి మిథ్యాదృష్టిని ఆలింగనం చేసుకోగానే పోయిన నా యవ్వనంగా నవయవనంగా తిరిగి వచ్చినట్టుగా ఉన్నది అని అనుకున్నాడు. అనుకుని ఆమెను గురించినటువంటి కొన్ని మాటలు, ప్రాగాసీత్ అభినవయో విభ్రమ అవాప్త జన్మ చిత్తోన్మాధి వివిధ విషయ ఉపప్లవానంద సాంద్ర వృత్తిరంత స్థిరైతవాశ్లేష జన్మ స కోపి ప్రౌఢ ప్రేమ నవ ఇవ పునర్మాన్మథోమే వికార. ఇది వరకు ఎప్పుడో వయసు దాటిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు నిన్ను చూసినప్పుడు ఏ మనస్సులకు చాంచల్యం కలిగించేటువంటి రీతిగా ఉన్నటువంటి ఏ స్థితి ఉన్నదో అదంతా కూడాను నీ యొక్క ఆలింగనం చేత గుర్తొచ్చేట్టుగా చేసింది. నాకు మనస్సుకు ఎంతో వికారాన్ని కలగజేసింది సుమా అని ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ చెప్పాడు మహామోహుడు. అప్పుడు ఇచ్ఛాదృష్టి అన్నదప్పుడు, మహారాజా అహమపి సాంప్రతం నవయవ్వన సమృద్ధ, నేను కూడా మీ యొక్క స్పర్శ చేత నవయవ్వనాన్ని పొందాను. నఖలు భావానుబంధ సా ప్రేమ కాలేనాపి విఘటతే. మనస్సులో నిలబడినటువంటి ప్రేమ ఎంతకాలం అయినప్పటికీ కూడాను అది విఘటితం కాదు, చెడిపోదు. అందుకోసం నేను మీ యందు అటువంటి ప్రేమ కలిగి ఉన్నాను అని మాట్లాడి ఆజ్ఞాపించండి. నేను ఎందుకు తమ చేత నేను స్మరింపబడ్డాను అంటే నన్ను ఎందుకు కబురు చేశారో చెప్పవలసింది అని అడిగింది మిథ్యాదృష్టి. అప్పుడు మహామోహుడు ఆమెతో అంటున్నాడు, ఓ ప్రియా, స్మర్యతే సాహి వామోరు యా భవేత్ హృదయాద్బహి మచ్చిత్తభిత్తౌ భవతి శాలభంజీవ రాజతే. మాటల యొక్క నైపుణ్యం చూడాలి ఇక్కడ. అంటే అయ్యా తమరు మీరు నన్ను ఎందుకు స్మరించారో ఒక్కసారి ఆ కారణం చెప్పండి అని ఆమె అడిగింది. మిథ్యాదృష్టి మహామోహుని అడిగితే, నువ్వు నా చేత స్మరింపబట్టం ఏమిటి? ఎవరన్నా గుర్తు లేకపోతే వాళ్ళేమో వాళ్ళ సందర్భంలో గుర్తు తెచ్చుకుంటారు. ఎల్లప్పుడూ నా హృదయంలోనే ఉన్నావు. నిన్ను గుర్తు తెచ్చుకోవడం ఏమిటి? నిన్ను స్మరించడం అనే మాట లేనే లేదు. నువ్వు నా హృదయంలోనే ఎల్లప్పుడూ ఉన్నావు. స్మర్యతే సాహి వామోరు యా భవేత్ హృదయాద్ బహి. అంటే నా హృదయంలో కంటే బయట ఉన్నట్లయితే అప్పుడు నేను హృదయం ద్వారా నిన్ను స్మరించడం తడసదు. నువ్వు నా హృదయంలోనే ఉంటే నేను స్మరించేది ఏమిటి? హృదయంలో ఎల్లప్పుడూ స్మృతి కాదు, అనుభవంలోనే ఉన్నావు అన్నమాట. అనుభవం అనేటువంటిది నాశమైతేనే ఆ తర్వాత ఉన్నటువంటి సంస్కార రూపంగా అది స్మరణ రూపంగా ఉంటుంది. కానీ నువ్వు అలాంటి దాన్ని కాదు, నిత్యము నా అనుభవంలోనే ఉన్నావు కాబట్టి నిన్ను గుర్తు తెచ్చుకునేటటువంటి ప్రసక్తి లేనే లేదు సుమా అని చెప్పి అన్నాడు అతను. మిథ్యాదృష్టి అప్పుడు మహాప్రసాద. ఓహో, ఎల్లప్పుడూ మీ హృదయంలోనే నాకు స్థానం ఇచ్చారే, అది గొప్ప అనుగ్రహం అనుకుంటున్నానండి అని అన్నది. మహామోహుడు అంటున్నాడు అప్పుడు, యథైవ ప్రకాశితై అంగై సర్వత్ర విచరసి తథైవ ప్రవర్తితవ్యం. నీవు ఏ విధంగా అయితే నీ యొక్క సమస్తమైనటువంటి శరీరావయముల చేత అంతటా వ్యాపించి ఉన్నావో అలాగే ఉండు. అన్యచ్చ ఏమిటంటే మిథ్యాదృష్టి తన యొక్క శరీర అవయముల చేత అంటే తన పరివారం చేత అంతటా ఉండమని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అంతటా మిథ్యాదృష్టి కలిగి ఉండాలి అందరూ కూడా. అందుచేత ఇంతేకాకుండా మనకు విరోధి అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధను ఎలాగైనా సరే వివేకునితో కలవకుండగా, ఉపనిషద్దేవితో కలవకుండగా, అంటే వివేకునకు ఉపనిషద్దేవికి సమావేశం కాకుండా ఉండాలంటే శ్రద్ధను కాస్త దూరం చెయ్యాలన్నమాట. అలా చేయాల్సినటువంటి రీతిని ఇది సుమా. అన్యచ్చ దాస్యాపుత్రి శ్రద్ధ అని, దాస్యాపుత్రి అనేది ఒక తిట్టు అనమాట. అటువంటి శ్రద్ధ వివేకేన సహా ఉపనిషదం సంయోజయితం పుట్టినీ భావం ప్రతిపన్న. వివేకుని తోటి ఈ ఉపనిషద్దేవిని కాస్త కలపాలని శ్రద్ధ ఇష్టపడుతున్నది, అంటే ప్రయత్నం చేస్తున్నది అన్నారు. ఇది ఎటువంటిది అంటే మంచి ప్రయత్నం. అంటే ఒక ఉపనిషద్దేవి తోటి వివేక పురుషునకు శ్రద్ధ కలిగేట్టుగా కలుపుతూ ఉంటే అది ఉత్తమమైనటువంటి సంయోజన. దాన్ని మహామోహుడు ఏమంటున్నాడంటే, ఈవిడ ఏం చేస్తుంది, ఈ శ్రద్ధ అనేటటువంటిది ఉపనిషద్దేవిని వివేకంతో కలపడం అనేటువంటి ఒక కుట్టిని మతం అనమాట. అంటే కుట్టిని అంటే ఒక వేశ్య తల్లి ఉంటుంది. వేశ్యలకు తల్లి అంటే అందరినీ కూడాను విట పురుషులను తీసుకొచ్చి మాట్లాడి నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పంపించేటువంటి కుట్టిని ఉంటుంది. విటులను ఎలా రకంగా ఆకర్షించాలో అదంతా నేర్పుతుంది అనమాట. అందువల్ల ఆ కుట్టిని లాంటిది ఈ శ్రద్ధను నిందిస్తున్నాడు అనమాట మహామోహుడు. సంయోజయితం కుట్టిని భావం ప్రతిపన్న.
శ్రద్ధ అనేది పుట్టిన భావాన్ని పొందింది. అందువల్ల నువ్వేం చేస్తావంటే అని మిథ్యా దృష్టితో అంటున్నాడు. ప్రతికూలాం అకులజాం పాపాం పాపానువర్తిని కేశేష్వాకృష్యతాం రండాం పాషండేషు నివేశయ. నువ్వేం చేస్తావంటే ఆ శ్రద్ధను ఒంటరిగా చూచి దాన్ని గట్టిగా పట్టుకో. ప్రతికూలాం మనకు చాలా ప్రతికూలరాలు, అకులజాం అయోగ్యమైనటువంటి వంశంలో శత్రుకులంలో నుంచి పుట్టింది అది. పాపాత్మురాలు, పాపాన్ని అంటే మన దృష్ట్యా పాపం చేసేది, మన దృష్ట్యా పాపాన్ని అనుసరించేటటువంటిది. అటువంటి దాన్ని ఏం చేయాలంటే దుట్టు పట్టుకొని తీసుకురా. కేసే శ్వాకృష్య తాం రండాం హీనురాలైనటువంటి దుష్టురాలైనటువంటి దాన్ని తీసుకొచ్చి పాషండేషు నివేశయ. ఈ శ్రద్ధ ఎక్కడుండాలి అంటే పాషండేషు నాస్తిక దర్శనాల మీద ఆ శ్రద్ధ ఉండేట్టు చెయ్యి. అప్పుడు అందరూ కూడా కాశీవాసులు అందరూ కూడా ఏమవుతారు, ఆ పాషండ మతం మీద ఆసక్తి కలిగిన వారే ఉంటారు. పాషండ పాఖండ రెండు శబ్దాలు ఉన్నాయి. పాఖండ అంటే పాపములు ఖండంగా చేసేటువంటి వాడిని పాఖండులు లేక పాషండులు అంటారు అని చెప్తారన్నమాట. ఆ రకంగా ఈ శ్రద్ధను కాస్త పాషండులందు ఏర్పాటు చేసినట్లయితే ఆ రకంగా ధర్మం అనేటువంటిది లేకుండా, వివేకం లేకుండా మనం చేయవచ్చు అని మిథ్యా దృష్టికి ప్రబోధ చేశాడు మహామోహుడు. అప్పుడు మిథ్యా దృష్టి అన్నది ఏమనంటే ఏతావన్మాత్రేపి విషయే అలం భర్తు అభినివేశేన. అయ్యా, ఇంత మాత్రానికి మీరు ఇంత హడావిడి పడవలసింది ఏముంది? నేను చేయవలసిన ప్రయత్నం నేను చేస్తాను కదా, సమస్తమైనటువంటి మీరు చెప్పిన ఆజ్ఞను నేను నిర్వహిస్తాను, ఆ తర్వాత మీ అనుగ్రహాన్ని నేను పొందుతాను, అంతా సులభంగా నేను చేస్తాను కదా అని ఆ మిథ్యా దృష్టి మహామోహనకు ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. ఆ ధైర్యాన్ని ఇవ్వటంలో ఎలా చెప్పింది? శ్రద్ధ సర్వామాజ్ఞాంకరిష్యతి. అయ్యా, నేను మీకు దాసీగా శ్రద్ధను చేస్తాను, మీ యొక్క ఆజ్ఞను నేను నిర్వహిస్తా. శాఖలుమయా మిథ్యా ధర్మ మిథ్యా మోక్ష. నేను ఆ శ్రద్ధ దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తానంటే ధర్మము మిథ్యా అనిపిస్తా, మోక్షము మిథ్యా అనిపిస్తా, మిథ్యా వేదమార్గం కూడా మిథ్యా అనిపిస్తా, మిథ్యా సుఖ విఘ్నకరాణి శాస్త్ర ప్రళపితాని. శాస్త్రాల్లో చెప్పినటువంటివన్నీ కూడాను సుఖానికి విఘ్నం కలగజేసేవే అనిపించేట్టు నేను చేస్తా. మిథ్యా స్వర్గఫలం కూడా మిథ్యా అనిపించేట్టు చేస్తా. ధన్యమాన వేద మార్గమేవ పరిహరిష్యతి. ఈ రకంగా నేను చేసి ఈ శ్రద్ధ ద్వారా మొత్తం అంతా మిథ్యా అనిపించేట్టు నేను చేస్తాను కదా. మీరు కిం పునః ఉపనిషదం, ఆ శ్రద్ధని వాటిని శ్రద్ధ అయితే శ్రద్ధ కూతురు కూడా అలాగే అయిపోతుంది, బలహీనరాలు అయిపోతుంది. ఆ రకంగా చేస్తే ఉపనిషత్తు ఇదంతా మిథ్యా అనిపించిన తర్వాత శ్రద్ధ చేత మిగతాది ఉపనిషత్తు ఏం మిగులుతుంది కనుక మిగలదు. అపిచ ఎప్పుడైతే ఆ ఉపనిషత్తుకు శ్రద్ధ లేదో అది కాస్త వివేకంతో కలిసే అవకాశమే ఉండదు. అప్పుడు మనం హాయిగా ఉండవచ్చు మా అని చెప్పి అన్నది. అపిచ విషయానంద విముక్తే మోక్షే దోషాన్ దర్శయంచ ఉపనిషత్తు అపి విరక్తాకరిష్యతే అచిరం మయా శ్రద్ధ. ఈ విధంగా విషయానందం లేకుండా అంతా జ్ఞానాన్ని పొందేటటువంటి మోక్ష క్షేత్రంలో ఈ విషయంలో దోషాన్ దర్శయంచ, అన్ని దోషములు చేసే పుణ్యకర్మలను దోషభూయిష్టములని నేను చూపించడం ద్వారా ఉపనిషత్తుల నుంచి కూడా విరక్తాకరిష్యతే అచిరం మయా శ్రద్ధ. ఉపనిషత్తు మీద కూడా శ్రద్ధ లేకుండా చేస్తాను, దాన్ని కూడా నేను చేస్తానంటే విరక్తి కలిగేట్టుగా చేస్తాను నేను. ఆ రకంగా శ్రద్ధను మీ బంటు చేస్తాను స్వామి, మీరు ఏమి దిగులు పడవద్దు. ఆ బంటుగా కూడాను ధర్మము మిథ్య అంటే మిథ్యకు శ్రద్ధకు కలిపేట్టు చేస్తారన్నమాట. అంటే అన్ని అది మిథ్యా అనిపించేట్టు నేను చేస్తానండి అని అన్నది. అనేసరికి యజ్జేవం సృష్టమే ప్రియం సంపాదితం ప్రియయా. ఓహో, ఇలా నువ్వు చెయ్యి, నువ్వు నాకు ఎంతో ఇష్టం చేసిన దాన్ని అవుతావని చెప్పి మళ్ళా ఒకసారి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆ విలాసి మిథ్యా దృష్టిని తీసుకున్నాడు. అప్పుడు మిథ్యా దృష్టి అన్నది భట్టారకస్య ప్రకాశే ఏవం ప్రవృత్తేన లజ్జామి. స్వామి, నలుగురు ఉంటారు, మీరు ఎందరు ఉంటుండగా ఈ రకంగా దగ్గరికి తీసుకుంటే నాకు కొద్దిగా సిగ్గుగా ఉందండి అని అన్నదనమాట. ఎవరు? ఈ మిథ్యా దృష్టి అనగానే అప్పుడు మహామోహుడు తద్భవతు స్వాగారమేవ ప్రవిశామహ. అలాగా నీకు అంత సిగ్గుగా ఉంటే మన ఇంట్లోకి వెళదాం పద, శయనాగారంలోకి వెళదాం పద అని చెప్పి ఆమెను లోపలికి తీసుకుంటాడు. ఈ రకంగా 2వ అంకము సమాప్తమైంది. తర్వాత 3వ అంకం ప్రారంభమవుతున్నది. తతః ప్రవిశతి శాంతి కరుణాచ. తర్వాత శాంతి కరుణ వారిద్దరూ ప్రవేశిస్తారు. చూడండి, ఒక విరోధి పాత్రలు ఒక అంకంలో, తర్వాత వివేక పాత్రలు తర్వాత అంకము. ఆ రకంగా వస్తున్న మొట్టమొదటి వచ్చేటప్పుడు అలా శమ దమ వచ్చినవి. ఆ తర్వాత వెంటనే మహామోహుడు వచ్చాడు, ఆ మహామోహని పరివారం వచ్చింది.
ఇప్పుడు మళ్ళా వాళ్ళు తప్పుకుంటున్నారు. మళ్ళా ఎవరు వస్తున్నారయ్యా అన్నారు. అంటే శాంతి, కరుణ, ఈ వివేక పరివారం వస్తుందన్నమాట. అంటే ఈ వీళ్ళ తాలూకు మాటలు, చేష్టలు, వాళ్ళ యొక్క ప్రవృత్తులు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఈ తర్వాత తృతీయాంకం ప్రారంభమవుతుంది. అది మరలా ఆదివారం సోమవారం నాడు మనం చెప్తున్నాం. హరయే నమః. వాసుదేవ వాసుదేవ.